రాజేష్ డొంకేష్. సో మీరు సిఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు? అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇంకొకటి ఏంటంటే అది కాస్ట్ తక్కువ కానీ కష్టం ఎక్కువ. సిఏ కంప్లీట్ అవ్వగానే మీకు వచ్చిన ఆఫర్ ఏంటి? దెన్ లక్కీగా నాకు షార్పెంటర్ నేను ఒక ఆడిట్ ఫామ్లో చేసేవాడిని. సో ఎలా మేనేజ్ చేశారు? అంటే మీకు అనిపించలేదా అబ్బా ఇన్ని తలకాయ నొప్పులు, తల పగిలిపోద్దేమో ఎలా అని? ఎలా మేనేజ్ చేస్తూ వచ్చారు ఇవన్నీ, దట్టు ఫ్యామిలీ కూడా? మా దాంట్లో మిస్టేక్ అవుతే చాలా ఇంపాక్ట్ అనేది భయంకరంగా ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. తెలంగాణలోని నిర్మల్కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంట్, ఫినాన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్ మరియు వర్చువల్ సిఎఫ్ఓ ఈ సేవలలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. ఆయన నిర్మల్లోని సరస్వతి శిశు మందిర్లో పాఠశాల విద్యను, హైదరాబాద్లోని భద్రికా కాలేజ్ ఆఫ్ కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. 2004లో సిఏ పూర్తి చేశారు. ఆయన షార్ప్ అండ్ టాంటనాల్లో హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత డాక్టర్ రెడ్డీస్, మైటాస్ ప్రాపర్టీస్ మరియు టిష్మ్యాన్ స్ప్రేయర్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. 2015లో సొంతంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మరియు వర్చువల్ సిఎఫ్ఓ సేవల్లో ఏదైనా సాధించాలి అనే తపనతో సేఫ్ జోన్ అయిన జాబ్ నుంచి బయటకు వచ్చి కన్సల్టింగ్ వ్యాపారం అడుగుపెట్టారు. ఆయన 2015-19 మధ్య ఎస్బిఎస్ అండ్ కంపెనీ ఎల్ఎల్పిలో భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం హోలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వర్చువల్ సిఎఫ్ఓ సేవలు మరియు రియల్ ఎస్టేట్ సలహా సేవల్లో ఆయన నిపుణుడిగా పేరుగాంచారు. ఆయన వాసవి గ్రూప్కు గత 8 సంవత్సరాలుగా వర్చువల్ సిఎఫ్ఓగా ఉంటూ గ్రూప్ వ్యూహం అండ్ కార్పొరేట్ ఫినాన్స్ చూసుకుంటున్నారు. ఒక పెద్ద ప్రాజెక్టు కోసం ఎస్బీఐ నుంచి 650 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి 450 కోట్లు మరియు ఇతర బ్యాంకుల నుంచి అండ్ ఎన్బిఎఫ్సిల నుంచి ఇతర ప్రాజెక్టు కోసం ఆయన ఫినాన్స్ సమీకరించడంలో ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2016లో వైస్ బిజినెస్ నెట్వర్కింగ్ సెక్రటరీగా, 2017లో అధ్యక్షుడిగా మరియు 2023లో ఎపెక్స్ చైర్మన్గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్కు వైస్ చైర్మన్, అంటే రెపాకు వైస్ చైర్మన్గా సేవలందిస్తున్నారు. ఇది రియల్ ఎస్టేట్లో 22 విభాగాల స్టేక్ హోల్డర్లను ఒకే వేదికపై అనుసంధానం చేసే ప్రముఖ వ్యాపార వేదిక. ఆయన దీప్తి డొంకేశ్వర్ను వివాహం చేసుకున్నారు. ఆమె హోలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్నారు. వారికి హర్షిత మరియు దియా అనే 2 కుమార్తెలు ఉన్నారు. సిఏ రాజేష్ డొంకేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఆయన జీవితం ఎలా సాగింది, సిఏ కెరీర్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చే సమయంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురయ్యాయి, ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, జీవితంలో హైస్ ఏంటి, లోస్ ఏంటి, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో రావాలనుకుంటున్న వాళ్ళకి ఆయన ఇచ్చే టిప్స్ అండ్ కొత్తగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఆయన ఇచ్చే ఈ సూచనలు, సలహాలన్నీ ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఆదాబ్ స్టూడియో. థ్యాంక్స్ అండి. అంటే చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నా, మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను నేను. సో నేను కూడా మాట్లాడాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా విషయాలు మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేయాలి అనుకున్నాను. సో ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. So thank you Sai Garu for inviting me onto your YouTube channel. Thank you Adab Hyderabad. Okay. And thank you for your MD Garu for giving this opportunity. Okay. First of all, I'm really happy to come onto your studio. Thank you. So regular oka routine interview la kaakunda just oka ఒక టాక్ మనం చేద్దాం, మాట్లాడుకుందాం. No problem. జనాలందరూ మిమ్మల్ని అడగదలుచుకున్నవి, అందరికీ ఉన్న డౌట్స్ నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ డొంకేశ్వర్, సో మీరు సిఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు? బేసికల్గా నేను సిఏ రాజేష్ డొంకేశ్వర్, మీరు అన్నట్టు 2004లో నేను క్వాలిఫై అయ్యాను. ఓకే. మా యాక్చువల్గా నేటివ్ ప్లేస్ నిర్మల్, ఇప్పుడు నిర్మల్ డిస్ట్రిక్ట్, ఇంతకుముందు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. మా పేరెంట్స్ విలాస్ అండ్ శశికళ. ఓకే. నా స్టడీస్ అంతా సరస్వతి శిశు మందిర్, తెలుగు మీడియం. మేము అప్పుడు అలా తెలుగు మీడియంలో కంప్లీట్ చేసి తర్వాత ఇంటర్లో
ఫస్ట్ నుంచి నాకు కొంచెం కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఇష్టం అన్నట్టు. సో సిఈసి తీసుకున్నాక కంపల్సరీ ఇంకా ఉన్నత విద్యలకు హైదరాబాద్కి వచ్చాం. సో లక్కీగా అక్కడ మనకు భద్రికా కాలేజ్లో నాకు సీట్ వచ్చిండే. సో భద్రికా కాలేజ్లో నేను బీకామ్ చేశాను. భద్రికా అంటే మీకు ఐడియా ఉంది, ఇట్స్ వెరీ మంచి కాలేజ్ ఫర్ కామర్స్. అండ్ అక్కడ నుంచి చాలా ప్రొఫెషనల్స్ సిఏ కానీ సిడబ్ల్యూ కానీ చాలా మంది ప్రొఫెషనల్స్ ఎంబీఏ వాళ్ళు బయటకు వస్తుంటారు ఎవ్రీ ఇయర్. సో అట్లా అక్కడ నుంచి ప్రేరేపితమై సిఎస్ అనుకున్నాం కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ మా కజిన్ ఒకటి గైడ్ చేయడం వల్ల అవి ఫైనల్గా సిఏ చూసుకున్నాం. ఒకటి మేజర్గా మాది బిజినెస్ ఫ్యామిలీ అండ్ నేను పర్సనల్గా కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సిఏ చూసుకోవడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇంకొకటి ఏంటంటే అది కొంచెం మన కాస్ట్ కూడా చాలా రీజనబుల్ సిఏలో అప్పుడైతే. ఇప్పుడు కొంచెం పెరిగింది, బట్ ఎప్పటికైనా కూడా అన్ని కంపేర్ చేసుకున్నా కూడా దట్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్. కాస్ట్ తక్కువ కానీ కష్టం ఎక్కువ. కష్టం విపరీతమైన కష్టం. సో దానికి అది కూడా కంపెన్సేట్ చేస్తాడేమో దానికి. సో డెఫినెట్లీ. బట్ ఒకటి ఏంటంటే ఈ రిజర్వేషన్ ఇవన్నీ ఏముండదు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరైనా కూడా సబ్జెక్ట్ మెరిట్ బేసిస్ లైక్ ఐఐటిలో మీకు ఉంది రిజర్వేషన్, అన్నిట్లో ఉంది ఆల్మోస్ట్. సిఎల్ రిజర్వేషన్ లేదు. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్. అదొకటి బాగా నచ్చుతుంది. సో అట్లీస్ట్ క్వాలిటీ పీపుల్ విల్ కమ్ అవుట్. సో ఐ థింక్ అంటే చాలా ఐటమ్స్ రాస్తూనే ఉంటారు కదా. అంటే ఎలా ఉంటుందంటే అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఒక టఫ్ ఉండడానికి ఒక కారణం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ ఎట్ ఎ టైం క్లియర్ అవ్వాలి మనకు. ఇప్పుడు మీరు వేరే ఇప్పుడు ఎంబీబీఎస్ తీసుకున్నా కూడా సపోజ్ మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, సబ్జెక్ట్ పోయింది, స్టిల్ మీరు సెకండ్ ఇయర్కి ఫార్వర్డ్ అవ్వచ్చు. అండ్ ఒక 1-2 ఏదైతే పెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు క్లియర్ అవ్వచ్చు. అంటే మీరు ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకసారి నాకు తెలిసి 2-3 ఇయర్స్లో పెండింగ్ ఉన్నాయి కూడా లాస్ట్ ఇయర్లో క్లియర్ చేసుకుని బయట వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సిఏలో అలా కాదు. ఇంకొకటి ఏంటంటే మేజర్ సిఏ మనకు ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే అది కంటిన్యూటీ, అంటే గ్యాప్ ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. సపోజ్ మనకి ఇప్పుడు 2 గ్రూపులు రాస్తే ఆల్మోస్ట్ 8 days నాన్ స్టాప్. అంటే మీకు హార్డ్లీ 8 గ్రూప్ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వాలి, అన్ని సబ్జెక్ట్స్ ఎట్ ఎ టైం క్లియర్ అవ్వాలి. అండ్ గ్యాప్ అనేది ఎగ్జామ్కి హార్డ్లీ మనకు హాఫ్ డే ఉంటుంది. సో దానివల్ల ఆ 8 సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వడం, 8 సబ్జెక్ట్స్ జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అంటే కాస్ట్ ఫర్. మీకు 2 రోజులు గ్యాప్ ఇచ్చారు అనుకో, రివిజన్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మనం చూస్తే మీరు బీటెక్ లో ఒకసారి 1 week 10 days అప్పుడు చదువుకుంటే పాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఒకటి, ప్యాటర్న్ ఒకటి, అండ్ ద స్ట్రక్చర్ ఒకటి. ఇవన్నీ కాంబినేషన్ వల్ల మనకి చాలా వన్ ఆఫ్ ద టఫెస్ట్. ఎన్ని అటెంప్ట్స్ అయింది మీకు? అవసరం అంటారు డెఫినెట్లీ. ఐ థింక్ 4 attempts లో మేము క్లియర్ చేసాం. ఓకే, నైస్. 4 అంటే పర్లేదు, తొందరగానే అయిపోయింది. అప్పుడు ఇప్పుడు చాలా మంది లైక్ రాసి వదిలేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు మనకి. అప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఇంకా పాస్ పర్సెంటేజ్ పెరిగింది. మేము చదువుకున్నప్పుడు 2004 కానీ అంతే, మీరు అప్పుడు ఇంకొక 10 years మేబీ 90s 2000లో మాత్రం పాస్ పర్సెంటేజ్ వాజ్ హార్డ్లీ 3%, 4%, 5%. మేము అప్పుడు 8% ఎలా ఉండింది. ఇప్పుడు కొంచెం 20-25% వరకు వచ్చింది. బికాస్ ఆఫ్ ద డిమాండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కూడా చాలా పెరిగింది. అవేర్నెస్ చూస్తుంటే మేము ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత మొదలు పెట్టాం. సో అప్పటికి ఫౌండేషన్ అనే కోర్స్ కూడా వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మీకు ఈవెన్ ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనకు అవేర్నెస్ పెరిగి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు డెఫినెట్లీ పాస్ పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు మరీ టైట్ చేస్తే ఇండస్ట్రీ కూడా కావాలి కదా, అందు గురించి కంపల్సరీ ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ పాస్ పర్సెంటేజ్ పెరిగింది. బట్ ఎప్పటికీ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద డెఫినెట్లీ టఫెస్ట్ అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద కోర్స్. ఓకే, సో సరే అయిపోయింది, ఎలాగోలా కష్టపడి మీరు స్టెప్ ఎక్కేశారు. సో తర్వాత కెరియర్ ఎలా ఉంటుంది? సిఏ కంప్లీట్ అవ్వగానే మీకు వచ్చిన ఆఫర్ ఏంటి? ఫస్ట్ కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ ఒక ప్రశాంతంగా ఒక 15-20 రోజులు హ్యాపీగా పడుకోవాలి ముందు. ఎందుకంటే వన్ ఆఫ్ ద డెఫినెట్లీ ఆ టైంలో ఏంటంటే ఇట్స్ స్ట్రెస్, చాలా స్ట్రెస్. అండ్ అన్లెస్ మనం అది ఎలా ఉంటుంది అంటే త్రిశంకు స్వర్గం మాదిరిగా ఉంటుంది. మనం పాస్ అవుతేనే మన వాల్యూ. ఎంత చదివింది అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత కష్టపడ్డా కూడా వాల్యూ లేదు అక్కడ. సో పాస్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో మీరు గెలిచామా గెలవలేదా అంతే సింపుల్ దాంట్లో. సో దానివల్ల ఏంటంటే యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆ టైంలో చాలా స్ట్రెస్ ఉండేది. ఇంకోటి మనం డిలే అయినా కొద్దీ మన ఆపర్చునిటీ తగ్గిపోతూ ఉంటాయి, ఇంట్లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వీ వాంటెడ్ టు రిలాక్స్. ఒక 15-20 రోజులు రిలాక్స్ అయిపోయిన తర్వాత దెన్ లక్కీగా నాకు షార్పెంట్ అని ఒక ఆడిట్ ఫామ్లో చేసేవాని. అప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ హెడ్గా కూడా అవకాశం వచ్చింది నాకు. బట్ సమ్హౌ ఐ వాజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఆడిట్. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ మోర్ ఆఫ్ ఫైనాన్స్. నేను చెప్పాను కదా, నేను ఎక్కువ మటుకు
ఫైనాన్స్ సైడ్ కొంచెం అటు సైడ్ బిజినెస్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే, ఆడిట్ ట్యాక్స్ కంటే కూడా. సో అప్పుడే నాకు డాక్టర్ రెడ్డిస్లో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. మీకు అందరికీ ఐడియా ఉంది, డాక్టర్ రెడ్డిస్ వన్ ఆఫ్ ద ఇప్పటికీ అప్పటికి కూడా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెల్ రెస్పెక్టెడ్ కంపెనీ ఇన్ ఎంటైర్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. సో అది రాగానే హ్యాపీగా ఆపర్చునిటీ తీసుకున్నాం. ఆపర్చునిటీ తీసుకుని ఇంకేం ఆలోచించలేదు. నాకు కొంచెం ప్రాక్టీస్ సైడ్ వెళ్ళాలని ఉండింది, బట్ అదే సేమ్ మళ్ళీ మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఛాలెంజ్, ఇక్కడంతా కష్టపడ్డాం, మళ్ళీ అక్కడ ఛాలెంజ్ అంటే ప్లస్ మ్యారేజ్, కంపల్సరీ మ్యారేజ్ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు కదా జాబ్ ఎక్కడ ఏంటి అమ్మాయి వాళ్ళు. సో అందు గురించి ఆటోమేటిక్గా ఈ రెండు కాంబినేషన్లో ఐ ప్రిఫర్డ్ డాక్టర్ రెడ్డిస్ అండ్ దెన్ స్టార్టెడ్ మై కెరియర్. ఓకే. సో రెడ్డిస్ కెరియర్ స్టార్ట్ అవటం, పెళ్ళి అవటం వెంటనే అయిపోయింది. అంతే సేమ్ ఫిబ్రవరిలో ఇక్కడ రెడ్డిస్లో జాయిన్ అయ్యాం. మేలో నాది 2005 మేలో మ్యారేజ్ అయిపోయింది. సో అక్కడ నుంచి ఇంకా తర్వాత మన చేతిలో ఏముండదు కదా తర్వాత. ఓకే. అలా తర్వాత 2005 నుంచి 2007 నేను డాక్టర్ రెడ్డిస్లో చేశాను. ఓకే. 2007లో నాకు అంటే డాక్టర్ రెడ్డిస్ రియల్ ఎస్టేట్లో కూడా ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ కొంచెం నాకు ఏదో రొటీన్ అనిపించింది, అంటే ఛాలెంజింగ్ అనిపించలేదు. నేను చేసిన ఏరియా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంత అట్రాక్టివ్ అనిపించలేదు, నా మైండ్కి నా నేచర్కి సరిపోయినట్టు అనిపించలేదు. నాకు రియల్ ఎస్టేట్ సైడ్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడే రియల్ ఎస్టేట్ వాజ్ బూమింగ్ 2007-8లో స్టార్ట్ అవుతుంది. అవునవును. సో అప్పుడు ఏంటంటే మైటాస్ ప్రాపర్టీస్, ఇంతకుముందు ఎస్ఫెల్ సత్యం ప్రాపర్టీస్, సత్యం వాళ్ళది, అందులో అప్పుడే వాళ్ళు వచ్చారు మార్కెట్లోకి. సో ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకు నాకు ఫస్ట్ నుంచి 2007-8 నుంచి ఐ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్. అంటే ఇండియా అనేది గ్రోత్ స్టోరీ, అప్పటి నుంచి స్లోగా స్టార్ట్ అయింది. డెఫినెట్లీ దర్ ఇస్ అ హ్యూజ్, మనకు 100-130 crores పాపులేషన్. కొంచెం ప్రాపర్గా మన పొలిటీషియన్స్ కరెక్ట్గా ఉండి డ్రైవ్ చేయగలిగితే ఇండియాకు ఉన్నంత పొటెన్షియల్ ఏది కంట్రీకి లేదు. బికాస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ పాపులేషన్. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో రోటీ కపడా మకాన్, సో మన కపడా మకాన్ అనేది రోటీ కపడా అనేది కొంచెం స్టేజ్ దాటిపోయాం అప్పటికి. 2090s నుంచి అంతా దాటిపోయి దెన్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద కంఫర్ట్స్ మకాన్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కంపల్సరీ లాట్ ఆఫ్ స్కోప్ ఉండింది. ఇంకా ఇప్పుడు అంతా అన్ఆర్గనైజ్ సెక్టర్ కదా రియల్ ఎస్టేట్. ఇంత ఇప్పుడు ఉన్నంత ఆర్గనైజ్ అప్పుడే కూడా అసలు రియల్ ఎస్టేట్ అవేర్నెస్ కూడా లేదు అప్పట్లో. అవేర్నెస్ ఇది మోర్ ఆఫ్ కాంట్రాక్టింగ్ అంటే దానికి పెద్దగా వాల్యూ ఉండేది కాదు. బట్ నాకు ఫస్ట్ నుంచి కొంచెం అది రియల్ ఎస్టేట్ సైడ్ నాకు అనిపించింది అంటే సన్ రైజ్ సెక్టర్స్ అంటాం కదా, ఫార్మా వన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మనకు ఇప్పుడు డిఫెన్స్ కానీ ఇవన్నీ సన్ రైజ్ సెక్టర్స్ అంటే ఫ్యూచర్ ఒక నెక్స్ట్ 15-20 years మనకు డెఫినెట్లీ చాలా వాల్యూ ఉంటుంది అనే ఉద్దేశంతో 2007లో అక్కడ మూవ్ అయ్యాను మైటాస్ ప్రాపర్టీస్. మైటాస్లో బాగుంది, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. ఇట్ వాస్ నేను నాకున్న నేచర్కి ఇప్పుడు అక్కడ ఎక్కువ నేను ఫైనాన్షియల్ బిజినెస్ అనలిస్ట్ అంటాం, మనం ఫైనాన్షియల్ మోడలింగ్ చేస్తాం. న్యూ ఆపర్చునిటీ ఏది ఉన్నా కూడా మనం అనాలిసిస్ చేసి కంపెనీకి సజెస్ట్ చేస్తాం, ఇది ప్రాఫిటబుల్లా కదా, వెళ్ళొచ్చా లేదా అనేది. సో యాంగిల్లో నాకు SEZ ఎక్స్పోజర్ వచ్చింది. ఎక్స్పోజర్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ అన్ఫార్చునేట్లీ మీకు తెలిసింది కదా సత్యం సాగా 2009లో అతను అనౌన్స్ చేయడం, తర్వాత ఇంకా కంపెనీ స్టార్టెడ్ కొలాప్స్, దెన్ వి మూవ్డ్ అవుట్, ఫోర్సిబుల్ మూవ్ అవుట్. సో 2009లో అప్పుడు నాకు ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ. ఇంకా అది మనకు ఇష్టం లేకుండా బయటకు వెళ్ళాల్సింది కంపెనీ కాబట్టి. సో టిష్మన్ స్పైర్ అనేది US బేస్డ్ రియల్ ఎస్టేట్ ఫర్మ్ మనకి. మీకు ఐడియా ఉంది, నానక్రామ్గూడలో ఉంటుంది. మీకు వేవ్ రాక్ ప్రాజెక్ట్, ఇప్పుడు యాపిల్ అవన్నీ అక్కడ ఉన్నాయి. మనకు ఇండియాలో యాపిల్ బెంగళూరు తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడే ఉంది యాపిల్ది. సో అది US బేస్డ్ కంపెనీ. 2009లో అక్కడ జాయిన్ అయ్యాను. ఐ వాజ్ దేర్ అప్ టు 6 years. సో నానక్రామ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చూసాను నేను, ఎలా మారింది ఎలా. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఇన్వెస్టెడ్, బట్ వి సా హౌ కొండల గుట్టల నుంచి మొత్తం బిల్డింగ్స్ మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ రావడం అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ చూసాం. 2000 అంటే రైట్ ఫ్రమ్ అంటే ఎక్విజిషన్, తర్వాత కన్స్ట్రక్షన్, లీజింగ్, సో మొత్తం లైఫ్ సైకిల్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ మొత్తం చూసాను నేను. ఎలాగో మీకు ఇంట్రెస్ట్ కాబట్టి డెఫినెట్లీ. బట్ అది US MNC కంపెనీ కాబట్టి మనకు ఆపర్చునిటీ కూడా చాలా ఉండేది లెర్నింగ్కి. పెద్దగా అంటే ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండేవి కావు. ఐ విజిటెడ్ 2-3 times to US. We learned lot. To be frank, it's a great opportunity. Thanks to Tishman Spare, we learned lot. And salary కూడా బాగుండేది, 5-day week, MNC కల్చర్, అంత ప్రెషర్ ఉండేది. కానీ బట్ డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఉండేది అండ్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఉండేది. బట్ అది 6 yearsలో నేను ఒక 2-3 cycles చూసాను, సేమ్ అదే రిపీట్ అవుతా ఉంది. బిల్డింగ్ కట్టడం, లీజ్కి ఇవ్వడం, అమ్మడం, బిల్డింగ్ కట్టడం, లీజ్కి ఇవ్వడం, అమ్మడం. సో అది ఎంటైర్ సైకిల్ చూసిన తర్వాత ఎందుకో ఇంకా ఐ వాంటెడ్ టు ఫస్ట్ నుంచి అదే అంటారు చూడ, అన్ని కంఫర్ట్ స్టార్ట్ అయినాక దాని సంథింగ్ we wanted to achieve something. సరే ఇదంతా somebody we are doing for someone, then when we will do for ourselves. నాకు స్ట్రాంగ్ డిజైర్ అన్నట్టు మనం సొంతగా ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఉద్దేశం. అప్పుడు ఏంటంటే
మా వైఫ్ కూడా కొంచెం ఇనిషియల్గా ఫస్ట్ పేరెంట్స్ కానీ అందరూ ఎందుకు ఇంత మంచిదని వద్దు అనుకుంటాం అని చెప్పేసి వాళ్ళు సాటిస్ఫై అంటే వాళ్ళు చెప్పారు. బట్ నాకు 1 year వరకు ఇంకా నేను విన్నాను. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హావ్ టు టేక్ ఎ డెసిషన్. ఇంకా అది ఏమంటారు దాన్ని మన సంఘర్షణ కష్టం అవుతుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి 2015లో ఐ డిసైడెడ్ మూవ్ అవుట్ అన్నట్టు. 2015లో ఐ జస్ట్ మూవ్డ్ అవుట్. ఐ కేమ్ టు అవుట్ సైడ్. మా ఫ్రెండ్స్ వాళ్ళది SBS అండ్ కంపెనీ ఉంటుంది, దాంట్లో నేను పార్ట్నర్గా జాయిన్ అయ్యాను. దాంట్లో CA ఫర్మ్ అది. దాంట్లో ఒక ఏరియా నేను చూసుకునేవాను మేజర్గా, డెట్ ఈక్విటీ అంటాం. వీ హెల్ప్ ద ప్రమోటర్స్ టు రేజ్ ద ఫైనాన్స్, సో బోత్ డెట్ కానీ ఈక్విటీ కానీ. సో అక్కడ 3-4 years ఉన్న తర్వాత దట్ వాజ్ మోర్ ఆఫ్ CA, సో మోర్ ఆఫ్ ఆడిట్, ట్యాక్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు ఉంటుంది. మనది ఏమో పూర్ కన్సల్టింగ్ వర్క్. వీఆర్ మోర్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్, అక్కడేమో ఎక్కువ కంప్లైంట్స్ ఓరియంటెడ్. సో అది మిస్ మ్యాచ్ అవుతుంటుంది మన ఐడియా కానీ అది కానీ. సో దాని గురించి మన గోల్ డిఫరెంట్గా ఉంది కాబట్టి దెన్ వీ హావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ కాల్డ్ హోలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2018లో దీన్ని స్టార్ట్ చేసాము. అలాంగ్ విత్ మై ఫ్రెండ్ ఇంకో పార్ట్నర్ ఉన్నారు సందీప్ దాస్ అని. అతను హోలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్స్ మేజర్గా వీఆర్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వర్చువల్ CFO సర్వీసెస్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే మనం మేజర్గా డెట్ కానీ ఈక్విటీ కానీ, అంటే మీకు ఇప్పుడు మీది ఆదాబ్ ఉంది, యూ వాంట్ ఎక్స్పాన్షన్, నీడ్ ఎ ఫండ్స్. సో మనం ఈ ఫండ్స్ హెల్ప్ చేస్తాం రేజ్ చేయడానికి, మీ ఆపరేషన్స్కి, మీ గ్రోత్కి. అంటే వీ ఆల్సో అడ్వైజ్ ఆన్ హౌ టు వాట్ యూ కాల్ మేక్ ఇట్ మోర్ ప్రొఫెషనల్ ఫార్మ్ అండ్ SOP సిస్టమ్స్ జనరేట్ చేయడం కానీ, దాని ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేయడం కానీ, మొత్తానికి సంస్థని గ్రోత్ స్ట్రాటజీలో తీసుకెళ్ళడానికి మా 2 verticals ఉపయోగపడతాయి. దానికి సందీప్ దాస్ అని మా వర్చువల్ CFO హెడ్ చేస్తుంటారు. సో వీ ఆల్సో హ్యావ్ వన్ మోర్ రీటైల్ వర్టికల్. అది మనకి ఇప్పుడు సపోజ్ మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి ఎనీ డెవలపర్కి ఇప్పుడు వాళ్ళ హౌసింగ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా మొత్తం మనం రన్ చేస్తాం. అంటే మీకు హౌసింగ్ లోన్ కావాలనుకోండి, మనకు డెవలపర్ మనకు రూట్ చేస్తారు, మేము అదని మనం హౌసింగ్ లోన్ తీసుకొచ్చేసి డెవలపర్కి హెల్ప్ చేస్తాం. సో దాని ఒక, సో మొత్తానికి 3 verticals మనం రన్ చేస్తాం. ఇంకో వర్టికల్ మా వైఫ్ దీప్తి డొంకేశ్వర్, తను హౌసింగ్ లోన్ రీటైల్ పోర్ట్ఫోలియో చూసుకుంటుంది. సో ఇట్లా హోలిస్టిక్ అనేది మనం 2018లో స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది. సో నౌ వీఆర్ మేజర్లీ ఫోకసింగ్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వర్చువల్ CFO సర్వీసెస్. తర్వాత మనము NCLT అక్విజిషన్స్, నేను ఆల్సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్. సో అక్కడ కూడా మళ్ళీ నేను ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకోలేదు, ఓన్లీ కన్సల్టింగ్ సైడ్. సో అప్పుడు ఏంటంటే మనం వీ హెల్ప్ ద ప్రమోటర్స్ టు ఐడెంటిఫై ద స్ట్రెస్డ్ అసెట్, తర్వాత దాని అక్విజిషన్కి దానికి అవసరం ఉన్న ఫండింగ్, తర్వాత మళ్ళీ సేల్ ఆఫ్ ద స్ట్రెస్డ్ అసెట్స్, మొత్తం లైఫ్ సైకిల్ అంతా మనం హెల్ప్ చేస్తాం. సో ఇట్లా 4 verticals చేసుకుంటూ రియల్ ఎస్టేట్ని బేస్ చేసుకుంటూ. సో డెఫినెట్లీ ఐ షుడ్ థ్యాంక్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, because that is how we really grown, and it because of that real estate industry we have survived, we have grown. I am always what you call thankful to the industry, and కృతజ్ఞత భావం అనేది ఇండస్ట్రీకి మాత్రం ఖచ్చితంగా ఉంది. దానివల్ల మనం ఏదో వాట్ ఎవర్ we are today, because of the industry we are growing, and with the support of industry we are growing. రైట్. అయితే మీరు ఫస్ట్ నుంచి అంటే CA చదువుతున్నప్పటి నుంచి, సో యు ఆర్ ఇంటూ రెస్ట్లెస్ వర్క్ అనమాట. చదివినప్పుడు రెస్ట్లెస్, జాబ్ రెస్ట్లెస్, తర్వాత మీరు ప్లే చేసిన రోల్స్ అనేవి కూడా రెస్ట్లెస్. సో ఎలా మేనేజ్ చేశారు? అంటే మీకు అనిపించలేదా అబ్బా ఇన్ని తలకాయ నొప్పులు, తల పగిలిపోద్దేమో ఎలా అని? ఎలా మేనేజ్ చేస్తూ వచ్చారు ఇవన్నీ, దట్టు ఫ్యామిలీ కూడా? రెస్ట్లెస్ అంటే ఇప్పుడు అది ఛాలెంజింగ్గా మనం ఎలా తీసుకుంటాం అనేది ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ ప్రెషర్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మీకు కంపల్సరీ టార్గెట్స్ ఉంటాయి, మీకు ప్రెషర్. అంటే మా ప్రెషర్స్ వేరు, మీ ప్రెషర్ వేరు. మాది మహా అయితే ఒక మిస్టేక్ అయితే లేదా ఇంకే, కానీ మీది కొన్ని క్రోర్స్లో ఉంటుంది కదా. మా దాంట్లో మిస్టేక్ అయితే చాలా ఇంపాక్ట్ అనేది భయంకరంగా ఉంటుంది. ఇంపాక్ట్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. అవునవును, డైరెక్ట్గా టాప్ లైన్ బాటమ్ లైన్ పైన పడిపోతాం. అవునవును. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే వీ హావ్ ఎంజాయ్డ్ ద వర్క్, టు బి ఫ్రాంక్. అది మనం వీ వాంటెడ్ టు లెర్న్, వీ వాంట్ టు గ్రో. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే మీకు వర్క్ అనేది ఇష్టం ఉంటుందో కొంచెం మనకు డెఫినెట్లీ స్ట్రెస్ అనేది తక్కువ అనిపిస్తుంది. వీ విల్ ఎంజాయ్ దట్ వర్క్. సో నేను ఎక్కువ కొంచెం దాని ఆ విధంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి వీ వాంటెడ్ టు లిటరల్లీ గ్రో. దట్ ఈస్ ఏమంటుంది బర్నింగ్ డిజైర్ ఎప్పుడు ఉండేది మనకు లైఫ్ లో, దట్ వీ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. సెకండ్, టు వాట్ యు కాల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. వాట్ మనం ఏం చేసేవాళ్ళం, నేను ఎక్కువ వాకింగ్కి వెళ్ళేవాడిని, యోగా వెళ్ళేవాడిని,
అని ఎక్కువ. నాకు ఎక్కువ యోగా కొంచెం వాకింగ్ ఇష్టం. ఓకే సో మార్నింగ్ ఏదైనా సమ్ ఆడియో బుక్స్ అది పెట్టుకొని మార్నింగ్ వెళ్ళిపోయి అట్లా కొంచెం ఫ్రెష్ అయ్యి రావడం. సాటర్డే సండేస్ ఎట్లా బయటకు వెళ్ళడం. ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డిస్ట్రెస్. సో టు జస్ట్ బ్యాలెన్స్ అండ్ దట్స్ హౌ వి ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ అండ్ గ్రో. ఓకే. సో ఎంత మీరు ప్యాషనేట్గా వర్క్ చేసినా, మీకు ఎంత ఇష్టం ఉన్నా లైఫ్లో మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కరెక్ట్. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అంటే లోయెస్ట్ డౌన్ మీరు చూసింది? ఇంకొద్దు నాకు ఇవన్నీ నాతో అవ్వట్లేదు వదిలేద్దాం అన్నంత వస్తుంది చూసారు, అలా ఎప్పుడన్నా వచ్చిందా? కపుల్ ఆఫ్ 3-4 ఈవెంట్స్లో స్టడీస్లో డెఫినెట్లీ సిఏ అప్పుడు ఇట్ వాస్ డెఫినెట్లీ లో. అంటే అది పాస్ అవ్వకపోవడం, ఇంట్లో ప్రెషర్స్, సొసైటీ ప్రెషర్స్, మన క్లారిటీ ఉండదు. మనకు మీరు ఇప్పుడు ఆ లైన్ దాటితే డిఫరెంట్ ప్రపంచం, ఈ లైన్ ఇక్కడ ఉంటే డిఫరెంట్ ప్రపంచం. ఆ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. కనబడుతూ ఉంటుంది ఆ లైన్ దాటితే యూ హ్యావ్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ అని. బట్ మనం ఏం చేయగలుగుతాం? మనం వీ కెనాట్ బై, వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ అండ్ పాస్. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం, అక్కడ అవ్వదు. బట్ మనకు తెలుసు ఆ లైన్ దాటకపోతే ప్రపంచం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో అప్పుడు దట్ వాస్ లైక్ మెనీ టైమ్స్ విషయాలు, అరే ఎందుకు వచ్చాము ఇట్లాంటి దాంట్లోకి, ఇంత స్ట్రెయిన్గా అవసరమా? సరే మనం ఈ ఎఫర్ట్ ఎక్కడ పెట్టినా కూడా డెఫినెట్లీ కొంచెం మనం పాస్ అయిపోతాం. ఇప్పుడు బీటెక్ వీళ్ళలో కానీ ఎక్కడైనా కానీ పాస్ అయిపోయి హ్యాపీగా చదువుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ. సో మెనీ టైమ్స్ ఏంటంటే అక్కడ మాత్రం చాలా లో ఫీల్ అయ్యేవాళ్ళం అంటే ఎప్పుడైనా. అందరం మాకు అన్ఫార్చునేట్లీ మాకు దివాళీ టైంలో, దసరా టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి. అందరు పండుగ చేసుకుంటారు, మనం ఇక్కడ ఇట్లా కూర్చొని చదువుకుంటాం. ఒక్కొక్కసారి ఎగ్జామ్కి మినిమం మనం స్టార్ట్ అవుతే 8 days అయితే అసలు భయంకరమైన స్ట్రెయిన్ ఉండేది. 8 days ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ ఎగ్జామ్స్ ఇవి ఉంటాయి కదండి, అవి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాలిడే సండే వస్తే 2 days పోస్ట్ పోన్ అయింది. మీకు అలా ఉండదా? సండే వచ్చినా ఎగ్జామేనా? సండే మాకు జనరల్గా అది ఆ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. సండే వస్తే ఒకటి సండే వస్తుంది అంతే తప్ప కానీ బ్రేక్ అనేది ఏమి ఉండదు మనకు. ఎనీ టైం వెరీ ఎక్సెప్షనల్. అందు గురించి ఆ స్ట్రెయిన్ ఒకటి. అప్పుడు సిఏ పాస్ అవునప్పుడు వి డెఫినెట్లీ ఫెల్ట్ ఎందుకు వచ్చాం రా బాబు అని చెప్పేసి. ఎన్నో రోజులు ఒక్కొక్కసారి కారిపోతూ ఉంటాయి, కానీ తప్పదు, ఏం చేస్తాం, మనం చూస్ చేసుకున్న జర్నీ కాబట్టి కష్టపడాలి, ఆ లైన్ దాటాల్సిందే. సో అదొకటి. తర్వాత ఆఫ్టర్ 2005 to 15 10 years వాజ్ వండర్ఫుల్. ఎందుకంటే జాబ్లో మనం ఏం చేస్తూ ఉంటాం, డబ్బులు వస్తూ ఉంటాయి, కొంచెం ప్లస్ ఆర్ మైనస్. అది పర్ఫార్మెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, అంతేగాని ఏదో కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. టైంకి మనకి సాలరీ వచ్చేస్తా ఉంటుంది. లో టైం అనేది పెద్దగా ఏం లేకుండే నాకు. అంటే ఓకే ఒక్కొక్కసారి ఎప్పుడైనా ప్రమోషన్ అప్పుడు రాలేదంటే కొంచెం డిసప్పాయింట్, మళ్ళీ నార్మల్ అంతే. బట్ ఎప్పుడైతే మేము బయటకు వచ్చాము 2015లో ఐ మూడ్ అవుట్ యాక్చువల్లీ. అప్పుడు మనకు ఐ వాజ్ డ్రాయింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ టు బి ఫ్రాంక్. అది వదిలేసి మొత్తం అక్కడ నుంచి జీరో స్టార్ట్ చేసామంటే నాకు వెన్ యూఆర్ గెటింగ్ ఏ ఎక్సలెంట్ శాలరీ అండ్ లీవ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఒక 10-15 మంది రిపోర్టింగ్ ఉండేవాళ్ళు. సో అదన్నీ వదిలేసి మనం ఫ్రెష్ ఇంకా బ్రాండ్ న్యూ స్టార్టింగ్లో ఎట్లా ఉంటుందో అట్లా స్టార్ట్ చేసాము ఒక ఎంప్లాయీతోని. అది 2-3 years అట్లా చాలా కష్టపడ్డాము. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో నాది హోలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్స్ పెట్టుకున్నాము. ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో అప్పుడు అంటే మనకు స్టాఫ్ ఉంటే ఎంతమంది, ఒకటే రోజు ఫస్ట్ రోజు స్టాఫ్ ఉండరు, ఫస్ట్ రోజే పార్ట్నర్స్ ఉండరు కదా. సో వీ వర్ ఓన్లీ 1 or 2 people. సో ఈవెన్ నేను లంచ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కరిని తినేవాడిని. అంతకుముందు ఎప్పుడు మా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, స్టాఫ్ ఉండేవాళ్ళు, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు అంటే ఫన్ ఉండేది. అవునవును, కష్టం ఉన్నా కూడా డబ్బులు వచ్చినా రాకపోవడం అనేది తర్వాత విషయం. బట్ ఇట్లా లోన్లీగా ఫీల్ అవ్వడం అనేది ఎప్పుడు జరగకపోతుండే. బట్ ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో ఐ వాస్ అలోన్. పార్ట్నర్ ఒకతను తను రొటేటింగ్గా ఉండేవాడు. సో నేను ఒక్కొక్కసారి ఆఫీస్లో మా వైఫ్ అప్పుడు ఇంకా జాబ్ చేసేది, ఇంకా నేను ఒక్కరిని ఉండేవాడు, మా ఎంప్లాయీ ఉండే వాడు లంచ్కి వెళ్తే నేను లంచ్ ఒక్కరిని చేస్తుంటే ఒకసారి అనుకో ఎందుకు అసలు అవసరం మనకు ఇంతమంది జాబ్ వదిలేసుకొని ఇంత కష్టపడి ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని. బట్ అప్పుడు చాలా అంటే ఒక్కొక్కసారి అసలు కాన్ఫిడెన్స్ షేక్ అయిపోవడము. తర్వాత ఎందుకు క్వశ్చన్ అంటే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి ఉంటాయి అప్పటికే. 10 years ఒక లైఫ్ ఇచ్చి మీరు సడన్ గా లైఫ్ మీరు ప్యాటర్న్ మార్చేయమంటే వాళ్ళు తట్టుకోలేరు, మనము తట్టుకోలేము. ఇప్పుడు ఒక మనం స్టేజెస్ లో ఉండి నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి అడగాలి, ఫస్ట్ ఫైల్ అడగాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, మనం ఏంటో చెప్పాలి. మన బ్యాక్గ్రౌండ్ లేదు, మనకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఆ సెగ్మెంట్ లో. సో అప్పుడు మనం ప్రూవ్ చేయాలి, వాడు ఇస్తాడు. మనం ఒక్కొక్కసారి రైట్ మన దగ్గర వచ్చి కూర్చునే వాళ్ళు, మనం వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని కన్విన్స్ చేసి వాళ్ళని. సో అప్పుడు చాలా నీకు హిగో హర్ట్ అవుతుంటుంది. వాట్ ఈస్ దిస్, ఎందుకు అసలు అవసరం లేని దానికి మనం మొత్తం అంటారు షేకింగ్ ద బోట్ ఎంటైర్లీ అని చెప్పేసి, అవసరం లేని దానికి ఎందుకు అనేది. బట్ అగైన్ ఎవ్రీడే నైట్ యువర్ గోల్ విల్ రిమైండ్ యూ దట్ దిస్ ఇస్ నాట్ అవర్ జర్నీ, దర్ ఇస్ జర్నీ సంథింగ్ ఎల్స్. సో అట్లా చాలాసార్లు లో ఫీల్ అయిన డెఫినెట్లీ డేస్ ఉన్నాయి. బట్ ఆ లో ఫీల్ అయిన డేసే ఇస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆల్సో టు
ఎప్పుడైతే మీరు లో చూస్తారో అందుకని కింద పడిపోయేది ఏముండదు. అంతే. ఇప్పుడు మీ శాలరీ సడన్ గా జీరో అయిపోయింది దానికి ఇంకేముంటుంది. ఏముంటది? అవును. సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు సర్వైవ్ ద లో, ఓకే. you can definitely do wonders. ఓకే. So your mentality, your mind has adopted to the lowest situation, then you are the excellent, then you are ready for many challenges. ఓకే. ఆ ఫియర్ అనేది మనం దాటినంత వరకే. ఆ ఫియర్ ప్రాసెస్ అనేది దాటాలి మనం కంపల్సరీ. దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఇప్పుడు మీరు బంగీ జంప్ చేయాలనుకోండి, పైన నుంచి దిగాల్సిందే. మీరు స్విమ్మింగ్ చేయాలంటే లోపల దిగాల్సిందే. ఎనీ సక్సెస్ ఆల్సో అంతే, మన లోపల దిగి మనం ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సిందే. ఓకే. అది చేసినప్పుడు కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి, బట్ చేసిన తర్వాత ఇంకా మీరు దెన్ యూ ఆర్ రెడీ ఫర్ ద లైఫ్. లైఫ్ షుడ్ బి ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్, అండ్ దట్స్ హౌ యూ దట్ మేక్స్ యూ బ్యాలెన్స్ ఆల్సో. మొత్తం మీరు సక్సెస్ చూసారు అనుకోండి, మీకు అహంకారం కూడా మదిగెక్కుతుంది. సార్ నేనేముంది, నా అంతలో ఎవరు లేడు, ఏదైనా సాధించచ్చు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటే వీ విల్ బి గ్రౌండెడ్ అండ్ వీ విల్ రెస్పెక్ట్ ద అదర్ పీపుల్. హ్యూమిలిటీ వస్తుంది, అన్నీ వస్తాయి. సో అప్స్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ పార్ట్ ఆఫ్ ద లైఫ్, షుడ్ బి. ఈ జనరేషన్ లో మనకి ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ లో అప్స్ అండ్ డౌన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే బిజినెస్ లో చూడండి, అందుకు బిజినెస్ వాళ్ళు చాలా గ్రౌండెడ్ ఉంటారు. వాళ్ళకు దే నో ద వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మనీ కానీ, అంటే అలాగే అన్ని అప్స్ అండ్ డౌన్స్ వి డోంట్ నో ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది. సో ఓకే. సో ఇది మీరు వచ్చిన తర్వాత హాలిస్టిక్ ఎప్పుడు 2018? 2018. సో అది స్టార్ట్ చేసిన 2 yearsకే మళ్ళీ మీకు కరోనా వచ్చింది. సో మీరు అన్నారు కదా లో టైం అని చెప్పారు కదా. సో కరోనా వాజ్ వన్ మోర్ లో టైం, బిగ్గెస్ట్ లో. అప్పటికే అసలు మేము బయటకు వచ్చేసాము. అసలు జస్ట్ స్టార్టెడ్ జర్నింగ్ అండ్ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్స్. సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. సో మాది ఏమైనా ఎసెన్షియల్ కాదు కదా, ఇట్స్ ఓన్లీ లైక్ కన్సల్టింగ్ సర్వీస్. వాడికి అవసరం ఉంటే తీసుకుంటే, బిజినెస్ వెళ్ళినప్పుడు మా సర్వీస్ ఎందుకు అవసరం లేదు. సో అయినా కూడా పాపం వెరీ థ్యాంక్ఫుల్ టు ఫ్యూ క్లయింట్స్ హూ హెస్ గివెన్ అస్. ఆ టైంలో కూడా వాళ్ళ టైం యూటిలైజ్ చేసుకుంటూ, మా టైం యూటిలైజ్ చేసుకుంటూ, అండ్ థ్యాంక్ఫుల్ టు మాదొకటి వైశ్య బిజినెస్ నెట్వర్క్ ఉంది. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్. సో రియల్లీ వైశ్య బిజినెస్ నెట్వర్క్ హెల్ప్ మీ టు గ్రో, బికాస్ నేను బయటకు వచ్చినప్పుడు ఆ నెట్వర్క్లో ఉన్నాను. అక్కడ నుంచే మనకి ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనకి కనెక్ట్స్ ఏ ఉంటాయి సొసైటీలో, హార్డ్లీ 1 or 2 కనెక్ట్స్ ఆ బిజినెస్ సంబంధించి ఉండకపోవచ్చు. బట్ ఆ నెట్వర్క్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఆ నెట్వర్క్లో మన క్లయింట్స్ మనకు అవకాశం ఇవ్వడము, కరోనా టైంలో కూడా దే హెల్ప్డ్ us, ఫ్యూ క్లయింట్స్ వర్ విత్ us. ఆ టైంలో సో డెఫినెట్లీ లో ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్, బట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద లైఫ్ ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు నాకు కొంచెం స్టెబిలిటీ, ఇంకా కొంచెం కూల్ అయిపోయాం. థింగ్స్ వర్ గోయింగ్ డిఫరెంట్. మంచి వాళ్ళు ఇట్లా చనిపోతున్నారు. సో అంటే లైఫ్ దెర్ ఇస్ నో సర్టెనిటీ. దానికోసం ఊరికి టెన్షన్ పడిపోయి రేపు ఏమవుతుందో మన చేతిలో లేదు. ఎందరో లైఫ్ చూసాం మనం, జస్ట్ లైక్ దట్ దే లెఫ్ట్. సో మన టైం వస్తే మనం ఆగేది ఏం లేదు. అప్పుడు దెన్ ఐ కామ్ డౌన్ కొంచెం మెంటల్ గా, బికాస్ ఎట్ హోమ్ ఆల్మోస్ట్ ఫర్ 6 to 8 months అనుకుంటాం, ఆల్మోస్ట్ 8 to 9 months ఆల్మోస్ట్. ప్రశాంతంగా ఉండడం ఇంట్లో, సో ఉన్నది ప్రశాంతంగా తినడం. సో స్లోగా ఫస్ట్ కామ్ డౌన్ అయ్యాం. లైఫ్ కి పట్ల పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్ చేంజ్ అయింది. సో దట్ స్టార్టెడ్ గివింగ్ మీ ద బూస్ట్ దట్ డోంట్ వరీ, ఏది అవుతూ ఉంటుంది, మన ప్రయత్నం మనం చేసుకుంటాం. సో కరోనా కొంత హెల్ప్ కూడా చేసింది డెఫినెట్లీ. ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద అంటే మన లైఫ్ గురించి, లైఫ్ అంటే ఏంటి, మనం లైఫ్ని ఎలా తీసుకోవాలి, మనం అప్స్ అండ్ డౌన్స్కి రెడీ ఉండాలి. సో మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి, అండ్ మన ప్రయత్నం మనం చేసుకుంటా పోవాలి. మన ఫలితం వచ్చేది వస్తుంటుంది. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఈ రోజు కూడా ప్రశాంతంగా ఉండాలి. రేపటి గురించి ఆలోచిస్తే మనకేం రాదు. అయిపోయిన దాని గురించి మనం చేతిలో లేదు. సో ఎంజాయ్ ద మూమెంట్ అన్న కాన్సెప్ట్లో స్లోగా ముందుకెళ్ళడం జరిగింది. సో ఇన్ని డౌన్స్లో అంటే మీరు అన్ని, అంటే కరోనా అప్పుడు కానీ, లేకపోతే మీరు జాబ్ లెఫ్ట్ అయ్యి ఓన్గా ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకుందాం వచ్చినప్పుడు కానీ చాలా డౌన్స్ చూసుంటారు. చాలామంది అంటే మన వాళ్ళే వద్దులే, ఎందుకు ఆపేసే, అవసరమా మనకి ఇవన్నీ, ఏదో ఉద్యోగం చేస్తున్నాం, శాలరీ వస్తుంది, బాగున్నాం కదా అని చాలామంది చెప్పుంటారు. యాక్చువల్లీ మన రిలేటివ్స్ అయితే చాలా సహజంగా మనం పైకి వెళ్తామంటే వద్దు వెనక్కి రానేవాళ్ళు చాలా కామన్గా ఉంటారు. సో ఇంత టైంలో ఈ చుట్టుపక్కల ఇంత జనాల్లో మీ వైఫ్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మీకు? ఆమె కూడా ఎప్పుడన్నా అమ్మో ఇంత డౌన్ ఉంది, మరి ఫ్యూచర్ ఎలా, వద్దు ఆగిపో అన్నారా, లేకపోతే లేదు? మై వైఫ్ యాక్చువల్లీ అంటే డే 1 నుంచి షీ వాజ్ సపోర్టింగ్. మనకు నేను చెప్పినప్పుడు కొంచెం ఇనిషియల్గా డిస్కస్ చేసినప్పుడు షీ వాజ్ నాట్ కంఫర్టబుల్, ఎందుకు ఇంత అవసరమా, బట్ ఐ వాజ్ ఆల్వేస్ యూస్ టు డిస్కస్. షీ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డిజైర్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్. సి వైఫ్ పేరెంట్స్ వారిద్దరే మనం ఎక్కువ అర్థం చేసుకోవాలి, బికాస్ లాట్ ఆఫ్ ద టైమ్ స్పెండ్ విత్ దెమ్. మా పేరెంట్స్ నిర్మల్లో ఉంటారు. సో వాళ్ళకు
వాళ్ళకి తెలుసు నేను చేస్తాను, బట్ వాళ్ళకి ఇంత డెప్త్గా ఐడియా ఉండదు కదా, మనం బయట ఉంటాం కాబట్టి. అవునవును. బట్ వైఫ్తో నేను రెగ్యులర్గా డిస్కస్ చేసేది. బిఫోర్ కమింగ్ అవుట్ 2-3 years నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. మేము బయటకు రాకముందు -3 years ముందు నుంచి నేను అంటా ఉన్నాను. బట్ దెన్ షీ వాజ్ నాట్ కంఫర్టబుల్. స్లోలీ షీ అండర్స్టూడ్. ఓకే, అదే నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దీంట్లో ఇప్పుడు నేను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మాక్సిమం ఏమవుతుంది, ఒక 2-3 years 4 years మనం ప్రయత్నం చేస్తాం. నేను చెప్పిన వాళ్ళ కండిషన్ ఏంటంటే 3 years నేను ప్రయత్నం చేస్తాను, మాక్సిమం 5 years అవ్వకపోతే దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే ఓకే. సో సిఏ ఉంది కాబట్టి ఏదో ఒక జాబ్ అయితే గ్యారంటీ. ఇట్స్ నాట్ దట్ విల్ గో కంప్లీట్ డౌన్. సరే ఒక ₹1,00,000 వస్తే 50,000 అయితే కంపల్సరీ వస్తాయి. ఫ్యామిలీ అయితే రన్ అవుతూ ఉంటుంది, ఏదో ఒకటి కింద పడిపోకుండా ఉంటాం కనీసం. ఓకే, తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే, సరే 3-4 years ఇతను వదిలేద్దాం, అట్లీస్ట్ తనకు లైఫ్లో రిగ్రెట్ ఉండదు ప్రయత్నం చేయలేదు అనేది. అండ్ తను కూడా జాబ్ చేస్తుండే. ఓకే ఓకే. తను జాబ్ చేస్తుండే కాబట్టి అట్లీస్ట్ బేసిక్ ఎక్స్పెండిచర్కి మాకు తను జాబ్ చేయడం వల్ల మంత్లీ ఎక్స్పెండిచర్కి చూసుకోవాల్సిన అవసరం ఉండకపోతుండే. సరే మాది కూడా కొంచెం సేవింగ్స్ ఉండే కాబట్టి బయటకు వచ్చి అవన్నీ ఖర్చు అయిపోయినాయి, సేవింగ్స్ అని ఎగిరిపోయిన తర్వాత అది వేరే స్టోరీ. బట్ షీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ బట్ తను ఏమంటారు దాన్ని, మనీ ఎర్న్ చేయకపోతే ప్రాబ్లం కాదు, కానీ లో ఫీల్ అవుతే తను షీ వాజ్ ఆల్వేస్ వరీడ్ అన్నట్టు. అరే ఏమన్నా హెల్త్ పరంగా ఇప్పుడు స్ట్రెయిన్ మనం చాలా తీసుకుంటాం బయట, సక్సెస్ అవ్వలేదు అనుకోండి, సొసైటీ ఎట్లా మనం పర్సూ చేస్తుంది, ఇది ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేస్తారు. ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేసినప్పుడు మన మెంటాలిటీ కంప్లీట్ తట్టుకుంటామా లేదా, తట్టుకుంటే పర్వాలేదు, తట్టుకోలేకుంటే దాన్ని ఇట్ హెల్ప్స్, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్. ఆ విషయంలో తను చాలా వరీ అయ్యేది. అరే తను డిఫరెంట్ వేలో, ఒక్కొక్కసారి మనం లో అయినప్పుడు డిఫరెంట్ వేలో వెళ్తున్నాడు, ఇది హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు కొంచెం తను ప్రెజరైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే షీ పుట్ సమ్ హార్డ్ స్టాప్. దిస్ ఇస్ ద లైన్, ఈ టైం కల్లా మనం ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి, అవ్వకపోతే దెన్ యూ హావ్ టు కమ్ బ్యాక్. ఓకే. సో ఫస్ట్ 1-2 years ఏమని లేదు, బట్ నెక్స్ట్ 3-4 years కొంచెం షీ పుష్డ్. ఓకే ఓకే. కంపల్సరీ, దట్ ఈస్ ఆల్సో వై వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ వన్, మన ఆస్పిరేషన్ ఒకటే కాదు. వన్స్ యూ మ్యారీడ్ దెన్ యూ ఆర్ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యువర్ వైఫ్, పేరెంట్స్ అండ్ యువర్ కిడ్స్. మనం ఒకరే కాదు కదా. సో బట్ లక్కీలీ షీ సపోర్టెడ్ లాట్. అండ్ అప్పుడే కరోనా టైం వచ్చింది, దానికి నాకు కొంచెం అడిషనల్ టైం దొరికింది. అప్పుడు ఏం చేయం, బయట కూడా పరిగెత్తలేము. సో 2-3 years plus 1 more year we got additional time. By the time I settled down, so calm down, settled down, and now she understood, okay, this guy can do something. So appudu then she supported, okay, money is not a, see, as long as you are confident, no problem. If you are shaking the confidence, then it's a big challenge. డబ్బులు ఒకటే కాదు, మీ హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. And so then she understood, okay, so now she said she supported, she also came out. So we got that good opportunities, and I said, okay, then stop working, then join our office. So she also resigned. Then joined Holistic Corporate Advisors. She runs entire admin accounts and one area of the retail portfolio. So that's how we all together now. So she, we and I and her enjoys a lot because we spend a lot of time together. ఇప్పుడు అక్కడ ఇంకా జాబ్లో ఉన్నప్పుడు హార్డ్లీ ఇంట్లోకి వచ్చినప్పుడు టైం స్పెండ్ చేసేది. ఇప్పుడు కలిసి వెళ్తాం, కలిసి వస్తాం, కలిసి లంచ్ చేస్తాం. We discuss lot of things. So lot of things are common now, and we enjoy everything. So ups and downs we enjoy together. So she knows what I am doing, so she's more comfortable. She also now boss, so anywhere you can go as per her wish. So అదొక కంఫర్ట్ ఉంటుంది. జాబ్ లో అయితే నాకు లీవ్స్ టైమింగ్ I said, okay, you put lot of work, then you relax. At least one person should take care home also. So she balance home and office. I work more towards office. ఓకే, రైట్. అయితే ఈ డౌన్స్ అన్ని కొంచెం కొంచెం మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చారు. సో ఏ పాయింట్లో, అంటే మూవీస్ చూస్తారు కదా, జెర్సీ మూవీలో ట్రైన్ దగ్గరికి వెళ్ళి అరుస్తాడు సార్, అలాంటి సీన్ మీ లైఫ్లో ఏమైనా వచ్చిందా? లైఫ్లో డెఫినెట్లీ థ్యాంక్ గాడ్ గ్రేస్ కపుల్ ఆఫ్ మూమెంట్స్ వర్ దేర్. డెఫినెట్లీ సిఏ is one of the milestone, biggest అసలు అది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఇంకా దట్ వాజ్ లైక్ నెవర్ ఎవర్ ఫర్గెటబుల్ మూమెంట్. అది సిఏ కంప్లీట్ చేశారంటే ఆల్మోస్ట్ ఇక ఎస్. సో దట్ వాజ్ ఆసమ్ పూరే మూమెంట్ ఇన్ ద లైఫ్. ఆ తర్వాత వి గాట్ ఎ గుడ్ జాబ్ ఇన్ ద డాక్టర్ రెడ్డిస్. సో దట్ వాజ్ ద గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. అండ్ అది సత్యం తర్వాత చాలా మందికి జాబ్స్ దొరకలేదు మా దాంట్లో. అందరు సడన్గా బయటకు వెళ్ళిపోయేసరికి చాలా మంది 40-50% లోలో కూడా జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఐ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అక్కడ కూడా నాకు ఆ డౌన్లో కూడా ఐ గాట్ 30-40% ఇంక్రిమెంట్. దట్ ఐ జాయిన్డ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. దట్ వాజ్ వన్ ఆఫ్ ద డెఫినెట్లీ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఐ వెంట్ టు న్యూయార్క్ ఫర్ a couple of times. So I got promoted very quickly. Every 2 years I got promoted. 6 years లో నేను 3 promotions తీసుకున్నాను. I joined as a I think I don't remember, manager. Then I resigned as a
associate director. ఓకే So ఓకే within 6 years I got a very good satisfactory moments. ఓకే సో ఆ తర్వాత ఇంకా దెన్ వీ కేమ్ అవుట్ స్లోగా ఇంకా అప్పటికి మూమెంట్స్ రాలేదు. హూరే మూమెంట్ ఐ వెయిటెడ్ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ రియల్లీ హూరే మూమెంట్. బట్ హోలిస్టిక్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 1-2 years దెన్ రీసెంట్లీ లాస్ట్ 2 years బ్యాక్ వీ డిడ్ వన్ large transaction for Vasavi developers. ఓకే This is we raised finance from the SBI for Vasavi developers Anandan Nilayam project. ఓకే This is for 650 crores. ఓకే The 650 crores అనేది one of the largest funding from SBI in Telangana for real estate project. ఓకే SBI లక్షల కోట్లు 100 కోట్లు 1000 కోట్లు చేస్తూ ఉంటుంది. చేస్తుంటుంది. కానీ ఒకటే సింగిల్ ప్రాజెక్ట్కి ఒకటే ప్రమోటర్కి ఒకటేసారి 650 crores ఇవ్వడం అనేది ఇట్ ఇస్ ద మైల్ స్టోన్. ఇంతవరకు ఎక్కడికి ఇవ్వలేదు ఇంత లార్జ్ టికెట్. ఇప్పుడు మీరున్నారు ఒక 3 times 4 times ఇవ్వడం వేరు, సింగిల్ టైం ఒక ప్రాజెక్ట్కి ఇవ్వడం వేరు. ఓకే సో దట్ వాజ్ లైక్ హ్యూజ్. అంటే మనం బయటకు వచ్చినందుకు ఏమంటారు దాన్ని, చరితార్థకం అంటారు కదా. సో ఓకే సరే వన్ మూమెంట్ ఒకటి కావాలి కాబట్టి ఓకే అది ఆ మూమెంట్ కోసం, అంటే ఈ మూమెంట్ కోసమే మనం బయటకు వచ్చాం కాబట్టి అన్న సాటిస్ఫాక్షన్ మాత్రం లైఫ్లో డెఫినెట్లీ మిగిలిపోయింది ఒకటి. ఎస్, సో వి డిడ్ సంథింగ్. బయటకు వచ్చినందుకు థ్యాంక్ఫుల్ టు గాడ్, థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హెస్ హెల్ప్డ్ us. సో దిస్ మూమెంట్ గివెన్ a lot of confidence, lot of boosting and lot of what you call satisfaction from the personal perspective, money perspective, everything. It was wonderful. And recently again one more we did one transaction for them Vasavi also. Okay. So we did 350 crores transaction from the Canara Bank ఇది వాళ్ళ సరోవర్ ప్రాజెక్ట్కి ఇచ్చాము ఒకటి, అది ఆనందం నిలయం, ఇది సరోవర్ ప్రాజెక్ట్. సో అట్లా మనం ఇంకా 100 crores 150 crores తర్వాత 200 crores అట్లా చాలా చేసాం. ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం ఇప్పటివరకు ఒక క్యూములేటివ్గా 1500 crores వరకు ఫండ్స్ రేజ్ చేసాం. సో ఫర్ రియల్ ఎస్టేట్ అండ్ అదర్ సెగ్మెంట్స్. అండ్ థ్యాంక్ఫుల్ టు డెఫినెట్లీ మనకు వాసవిలో CMD విజయ్ కుమార్ గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు మనకి, మనం కూడా వాళ్ళకి అట్లాగే మన సొంత కంపెనీ మాదిరిగా ప్రయత్నం చేయడం. తర్వాత అభిషేక్ చందాని వాళ్ళ సన్ ఇన్ లా ఉన్నారు, ఈ ఆల్సో హెల్ప్ మీ లాట్. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, దానివల్ల మనం కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేసాము, మనకు కూడా గ్రోత్ ఇచ్చారు. They treated us like a family member. We treated that Vasavi as our own company. So this all definitely great from the business perspective. And I blessed with 2 daughters. One is my elder one is Harshita Donkeshwar. So first time she born, that was definitely a life-changing moment. Second daughter is Diya Gupta. So she born in 2013 and elder one 2006. So these are all happy moments, part of the life. So but happy as of now, at least మనం బయటకు వచ్చినందుకు. అంతమంది జాబ్ వదిలేసి okay, it took but hell lot of effort. It took not a small thing. It took lot of pressure, lot of torture, lot of peer comparison, lot of what you call ups and downs. ఎందుకు వచ్చాం. సో బట్ ఫైనల్లీ ఏమంటారు చూడండి, జర్నీ డెస్టినీ. సో వీ హావ్ టు మన స్ట్రాంగ్ పర్సివరెన్స్, స్ట్రాంగ్ విల్ అండ్ చేయాలనే సాధించాలనే తపన, ఇవన్నీ నాకు అంటే ఉన్నాయి అనట్లేదు, బట్ అది ఆ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి బట్ డెఫినెట్లీ భగవంతుడి కృప లేకుంటే మనం మాత్రం చేయలేము ఏదైనా. ఎంతో మంది బయటకు వస్తారు, ఎంతో మంది చేసుకుంటారు, మళ్ళీ ఫెయిల్ అయిపోతుంటాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వాసుదేవుని కృప వల్ల మేము కంపల్సరీ మనకు సపోర్ట్ గైడెన్స్ దొరుకుతుంది. సో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ హాలిస్టిక్ ఆల్రెడీ మీరు అనుకున్న ఒక లెవెల్ రీచ్ అయిపోయారు. దాదాపు మీరు ఇందాక చెప్పారు తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఫండ్ రైజ్ చేశారు SBI నుంచి, గ్రేట్ అచీవ్మెంట్. సో ఇదంతా బాగానే ఉంది. మరి ఈ రెపా ఏంటి? రెపా అనేది మనకు రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేషన్. నేను యాక్చువల్గా వైశ్య బిజినెస్ నెట్వర్క్ అని నేను చెప్పాను బయట రాగానే ఫస్ట్ అందులో జాయిన్ అయ్యాను 2016లో. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బిజినెస్ నెట్వర్క్ అనేది ఏంటంటే మనకు ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ దాంట్లో నెట్వర్క్లో ఉంటారు. ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద ఎనీ నెట్వర్క్ ఈజ్ టు హెల్ప్ ఈచ్ అదర్. జనరల్గా మనం బయటకు వెళ్తే కాంపిటీషన్ ఉంటుంది, ఎవరు కూడా హెల్ప్ చేసుకోము, వీడి గ్రోత్ వాడు ఇష్టం ఉంటుంది, వాడి గ్రోత్ వీడికి ఇష్టం ఉంటుంది. బట్ నెట్వర్క్లో బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్ప్ ఈచ్ అదర్. అదొకటి మంచి కాన్సెప్ట్ అది. సో దానివల్ల నేను చూసాను కూడా ఎట్లా గ్రో అవుతారు జనాలు, ఎందుకు ఎట్లా సపోర్ట్ దొరుకుతుంది మనకు అని చెప్పేసి. సో నేను సెక్రటరీగా ఉన్నాను 2016లో, 2017, 2018లో ప్రెసిడెంట్గా ఉన్నాను, 2020లో అపెక్స్ మెంబర్గా ఉన్నాను వైశ్య బిజినెస్, 2023 అపెక్స్ చైర్మన్గా కూడా ఉన్నాను. సో ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద నెట్వర్క్ చూసాను నేను, అంటే ఎట్లా అది నెట్వర్క్
ఒకరికొకరికి ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఎప్పుడు అంటే మనకు వి డోంట్ నో సమ్ టైమ్స్ అవునవును. మనం ఏమైనా అవసరం ఉంటే చిన్న గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవుతారు. అవును. అంటే మీ కళలో కూడా ఊహించలేరు, వాళ్ళకు అతనికి కనెక్ట్ ఉంటుందని. ఓకే. సో మీ నెట్వర్క్ అనేది నాకు తెలియదు, బట్ నేను అడిగితే తెలుస్తుంది ఏంటనేది. ఓకే. అదే మామూలుగా మన ఫ్రెండ్స్ అనుకోండి ఎగ్జాంపుల్, అంతా డిస్కస్ చేయం. అవును. బట్ నెట్వర్క్లో ఏమవుతుందంటే అది మీకు ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే మోటివేట్ చేస్తుంటుంది మీకు. ఏమని దట్ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఓకే. ఓకే. సో దాంట్లో మీకు మీ కనెక్ట్స్ అని నాకు అట్లా మనం ఒక 100 మెంబర్స్ ఉన్నాము, 100 మెంబర్స్ కనెక్ట్స్ నాకు కనెక్ట్స్ అవుతాయి. అవునవును. అప్పుడు ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్ కలవడం వల్ల ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అండ్ ట్రస్ట్ ఏర్పడుతుంది. ఓకే. సో మేమైనా అడిగినా కూడా ఇమీడియట్గా మీరు ఎంత పెద్దవాళ్ళన్నా కూడా ఆ రెస్పెక్ట్, అసలు మీరు చిన్న పెద్ద అనేది ఉండదు దాంట్లో. ఓకే. ఓకే. మెంబర్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ వాళ్ళు రెస్పెక్ట్ అట్లా ఇస్తారు. అండ్ దట్స్ హౌ ద స్ట్రక్చర్ ఈస్. ఓకే. ఓకే. స్కూల్లో డిసిప్లిన్ ఎట్లా ఒక స్ట్రక్చర్, ఒక ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో, నెట్వర్క్లో ఒక ఎన్విరాన్మెంట్ అది. దట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. ఓకే. ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను యాక్చువల్గా. మెయిన్గా ఇది రెపా అనేది మన రోటేరియన్ టిఎస్సి ప్రసాద్ గారు నెట్వర్క్ కింగ్ సార్. మనకు విబిజీ ఫౌండేషన్, వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్, తర్వాత ఎంబిఎన్, తర్వాత బ్యాంకర్స్ బిజినెస్ గ్రూప్, అట్లా ఒక 7-8 నెట్వర్క్ స్టార్ట్ చేశారు సార్. ఓకే. అది ఎంబిఎన్ అనే సార్ ఒక నెట్వర్క్ ఉంది. దాంట్లో ఒక రియల్ ఎస్టేట్ ఆర్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో రియల్ ఎస్టేట్ గ్రోన్ హ్యూజ్. అయితే అప్పుడు లాస్ట్ 1.5 year బ్యాక్ ఇదంతా బాగుంది. ఒక రియల్ ఎస్టేట్కి ఇంతవరకు ఒక నెట్వర్క్ లేదు. ఇప్పుడు మనకు మీరు చూస్తుంటే బిఎన్ఐ ఉంది, విబిఎన్ నుంచి అట్లా జనరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్ ఇప్పటివరకు ఎక్కడ లేదు. మీరు గమనించి మీరు కూడా ఉన్నారు న్యూస్లో. ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్ లేదు. బాడీస్ ఉన్నాయి ఇప్పుడు, ఫిక్కీ, ఫెటాప్సీ, నేరడ్కో, కరాట్కో, అట్లా కానీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్స్ లేవు. సో అది సార్ అప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నాకు కూడా అడిగారు, వేరే వాళ్ళకు కూడా అడిగారు. నేను రియల్ ఎస్టేట్లో ఉండడం వల్ల ఏమైందంటే నేను ఈజీగా కనెక్ట్ అవ్వగలిగాను. ఓకే. ఓకే. అండ్ ఎప్పటి నుంచో నాకు ఒకటి ఇండస్ట్రీకి చేయాలని ఉండే నాకు. ఇప్పుడు మనం అక్కడ నుంచి మనకు వీఆర్ ఎర్నింగ్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ సంథింగ్ వీ షుడ్ గివ్ బ్యాక్. ఎప్పుడైనా మనం సంథింగ్ వీ షుడ్ గివ్ బ్యాక్ వేర్ ఎవర్ ఇట్ మే బి, విచ్ ఇస్ హెల్ప్ డస్ టు గ్రో అండ్ అది. సో సార్ ఎప్పుడైతే నెట్వర్కింగ్లో మనకు డబ్బులు సంపాదించేది ఏమి ఉండదు, బట్ ఇట్ హెల్ప్స్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకో చాలా ఉపయోగపడుతుంది. సార్ అట్లా ప్రపోజ్ చేసినప్పుడు నేను చెప్పాను సార్ ఐ మీన్ అని చెప్పేసి. సార్ చైర్మన్గా ఉన్నారు, నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. మేము ఇద్దరం ఈ రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్ రెపా నెట్వర్క్ రన్ చేస్తూ ఉంటాం. ఓకే. దీనిలో ఏంటంటే మనము ఒక 20-25 కేటగిరీ పీపుల్ని ఐడెంటిఫై చేస్తాం. రియల్ ఎస్టేట్లో మీకు ఒక ఇండస్ట్రీలో ఒక 20-25 డిఫరెంట్ సెగ్మెంట్స్ కలిస్తే ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అవుతుంది. దానిలో రైట్ ఫ్రమ్ ద మనకు సర్వేయర్స్ నుంచి, జియోలజిస్ట్ నుంచి, ఆర్కిటెక్ట్ నుంచి, ల్యాండ్ ఓనర్స్, ఛానల్ పార్ట్నర్స్, కాంట్రాక్టర్స్, ఎంఈపీ, ఆర్కిటెక్ట్స్, ఇన్వెస్టర్స్. సో అట్లా మీరు ఒక డిఫరెంట్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలని చెప్పేసి కాన్సెప్ట్ ఇది. అదర్ ఓన్లీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్ ఇది అన్నట్టు. ఓకే. సో దాన్ని సార్ చెప్పగానే నేను ఓకే చేసాం, అట్లా తీసుకెళ్తున్నాం. సో మనకు దీనిలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మాకు ఏంటంటే మేజర్గా రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఐదర్ మీకు బిల్డర్ అసోసియేషన్ ఉంది, లేకుంటే ఛానల్ పార్ట్నర్ అసోసియేషన్ ఉంది, కానీ అసోసియేషన్స్ ఉన్నాయి, నెట్వర్క్స్ లేవు. అసోసియేషన్ అంటే వాళ్ళు వస్తుంటారు, మంత్లీ ఏదో మాట్లాడుకుంటారు, పోతుంటారు. ఈ నెట్వర్క్ మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్లో మొత్తం ఆల్ సెగ్మెంట్స్ ఒకటే దగ్గర తీసుకొస్తాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరున్నారు అనుకో డెవలపర్, మీకు ఏం కావాలి, ఒక ఆర్కిటెక్ట్ కావాలి, ఒక ల్యాండ్ కావాలి, లేకుంటే ఒక అడ్వకేట్ కావాలి, ఏదైనా ఇష్యూ వస్తే ఒక అప్రూవల్కి కావాలి. మీరు ఇంకా బయట వెతుకోవాల్సిన అవసరం లేదు, అక్కడే ఎవరో ఒకళ్ళు అవైలబుల్ ఉంటారు. ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా మనం చేసిందంటే ఇప్పుడు మనం వేరే నెట్వర్క్లో ఒక కేటగిరీ నుంచి ఒకళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు మాది విబిఎన్ వైశ్య బిజినెస్ నెట్వర్క్ ఉంది, చార్టెడ్ అకౌంటెంట్ ఒకరే ఉంటారు ఆ సెగ్మెంట్లో. ఇప్పుడు మీరు మీడియా నుంచి ఒకరే ఉంటారు. మా దాంట్లో అలా కాదు. సో డెవలపర్స్ ఎంతమంది అని ఉండొచ్చు, ఛానల్ పార్ట్నర్స్ ఎంతమంది అని ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ ఎంతమంది అని ఉండొచ్చు. సో మోర్ ఈజ్ ద మెర్రీ మా కాన్సెప్ట్. అంటే ఒక 1000 మంది 2000 మంది కలిస్తే ఎట్లా ఉంటుంది. సో అందరికీ ఎక్స్చేంజ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మీరు ఒక్కరిని కల్పిస్తే ఏం లాభం లేదు. మీకు ఒక 100 మందిని కల్పించారు అనుకో, మీరు సేల్స్కి పిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ ప్రోడక్ట్ ఉంది ఇప్పుడు, అక్కడ జనాలు కావాలి మీకు, సో మీరు నెట్వర్క్లో అనౌన్స్ చేస్తారు. సో ఓన్లీ ఈ నెట్వర్క్ కోసం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా 100 మంది మీ ప్రోడక్ట్ని 1000 మందికో 1,00,000 మందికో పంపిస్తారు. సో అట్లా మోర్ ఈజ్ ద మెర్రీ అనే కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం మనం. సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు. మా టార్గెట్ ఏంటంటే 1000 నుంచి 1000 వరకు తీసుకెళ్ళాలి దీనికి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ప్లస్ ప్రతి సిటీకి తీసుకెళ్ళాలి, మేజర్ సిటీస్కి. ఇప్పుడు మనం వైజాగ్ కానీ, బెంగళూరు కానీ, తర్వాత చెన్నై కానీ, పూణే, అట్లా వీ హ్యావ్ టు ఎక్స్పాండ్
అండ్ డ్రీమ్ ఈజ్ టు అట్లీస్ట్ వన్ మనకు ఒక నెట్వర్క్ దుబాయ్లో ఉండాలని. ఓకే. సో దుబాయ్ ఈజ్ వెరీ హ్యాపెనింగ్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యూజ్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. సో రెపా కూడా దుబాయ్లో తప్పకుండా ఒక అంటే మనకు ఒక ఫ్రాంచైజ్ అంటే బ్రాంచ్ మాదిరిగా అక్కడ పెట్టాలి, అక్కడ కనెక్ట్ అవ్వాలని, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కనెక్ట్ చేయడానికి, అక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఈ కనెక్ట్స్ అనేది ఏంటి చాలా ఉపయోగపడతాయి. అంటే నేను మనం చెప్పడం కాదు, లైవ్ గా మనం 7-8 years నుంచి చూసాం. ఇప్పుడు మీరున్నారు అనుకోండి పరిచయం, ఇప్పుడు మనకు నిఖిల్ ద్వారా మనం పరిచయం, థ్యాంక్స్ టు నిఖిల్. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా వచ్చి నేను ఇక్కడ వచ్చి కన్విన్స్ చేసి సార్ నా ఇంటర్వ్యూ చేయాలంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, దానికి పెద్ద మీరు కన్విన్స్ అవ్వాలి, నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు, ఎందుకు ఇవ్వాలి, సో మెనీ థింగ్స్ ఉంటాయి. నిఖిల్ చెప్పడం వల్ల నేను జస్ట్ వాకిన్ వచ్చాను, 2 minutes మీ చైర్మన్ గారితో మాట్లాడి డైరెక్ట్ వచ్చాను. అది మాకు ఐదర్ మనకు 10 సంవత్సరాలు పరిచయం అని ఉండాలి, లేదు అంటే ఒక పర్సన్ తో కనెక్ట్ అని ఉండాలి. సో మీ కనెక్ట్ వల్ల మీరు అర్థమవుతుంది ఎంత వాల్యూ, ఎంత వెయిటేజ్ ఉంటుంది. నెట్వర్క్ అనేది దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే. సో ఇదంతా రెపా చేస్తుంది. ఇదంతా మనం రియల్ ఎస్టేట్ ప్రీమియర్ రెపా అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించిన అన్ని సెగ్మెంట్ వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, ఈవెన్ మాకు మంచి మంచి అడ్వైజర్, లక్కీగా మంచి అడ్వైజర్స్ వచ్చారు. సునీల్ చంద్రారెడ్డి అని మనకు నారెడ్కో నారెడ్కో ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్. తర్వాత సుధాకర్ గాంధీ గారు అని మనకు ఇతను గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ చైర్మన్ అండ్ అమెరికన్ బ్యాంక్ యంగెస్ట్ డైరెక్టర్ ఉన్నారు. రమేష్ బాబు గారు రీసెంట్గా టౌన్ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ రిటైర్ అయ్యారు తెలంగాణ గవర్నమెంట్, అతను తీసుకోవడం జరిగింది. ఇంకోటి మనకు రామ్మోహన్ గారు అని ఒక రియల్ ఎస్టేట్ ఫేమస్ అతను అడ్వైజర్ ఉన్నారు. సో వీటిలో మనం అడ్వైజరీ బోర్డు కూడా పెట్టాం. సో మనం క్వాలిటీగా మనకు రెపా అకాడమీ ఒకటి ఉంటుంది. సో వీఆర్ ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు, వి డూ ఇంటర్వ్యూస్ ఒక సబ్జెక్ట్ పైన, లీగల్ గా ఏంటి సబ్జెక్ట్, టెక్నికల్ గా ఏంటి, అప్రూవల్స్ ఎలా తెచ్చుకోవాలి, లీగల్ గా అంటే ఏమేమి చూసుకోవాలి, మనకు కొనేటప్పుడు ఏం చూసుకోవాలి, రెరాలో ఏమేమి చూసుకోవాలి, ఒక్కొక్కసారి ఒక టాపిక్ ఒకసారి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ తోని యూట్యూబ్ ఛానల్ తో రన్ చేసి సోషల్ పోస్ట్ ఉంది వాళ్ళతో మనం చేస్తూ ఉంటాం. సో అట్లా దాన్ని రెపా అకాడమీ ద్వారా కంటెంట్ కూడా మనం ఇస్తాం మన మెంబర్స్, కానీ రెపా ఓపెన్ ఫర్ ఆల్. సో రెపా అకాడమీ ఉంది, మాకు అడ్వైజరీ బోర్డు ఉంది. మెంబర్షిప్ లో కూడా మనకు 2 రకాల మెంబర్షిప్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ మెంబర్షిప్, తర్వాత కార్పొరేట్ మెంబర్షిప్. మా ఫార్మాట్ ఏంటంటే మంత్లీ ఒక మీటింగ్ చేస్తాం మేము. మార్నింగ్ 8:30 to 9:30 ఒక మీటింగ్ ఉంటుంది, 1 hour బ్రేక్ఫాస్ట్, అంత నెట్వర్కింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్. 9:30 to 11 అనేది మీటింగ్. కరెక్ట్ షార్ప్ 9:30 స్టార్ట్ అవుతుంది, 11 వల్ల క్లోజ్ చేసేస్తాం, 90 minutes షార్ప్. అండ్ ఒక మీటింగ్ క్వార్టర్లీ నైట్ డిన్నర్ మీటింగ్ చేస్తాం. సో మనకు కొంచెం అందరు కొంచెం రియల్ ఎస్టేట్ కదా, మార్నింగ్ లేవరు, సో కొందరు వీలైన వాళ్ళు నైట్ ఈవినింగ్ వస్తూ ఉంటారు, క్వార్టర్లీ ఒకటి. సో ఇండివిజువల్ గా మనం 25,000 ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తాం. అదే కార్పొరేట్ మెంబర్షిప్ అయితే 1 lakh ప్లస్ జిఎస్టీ చేస్తాం. కార్పొరేట్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 1+2 అంటే మీరు రావచ్చు, మీతో మీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ ఎవరైనా రావచ్చు. ప్లస్ మనం వాళ్ళకి ఒక 8 minute ప్రెజెంటేషన్ స్లాట్ ఇస్తాం, ఒకసారి 2 సార్లు వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకు ప్రయారిటీ సీటింగ్ ఉంటుంది. తర్వాత మనకు వాళ్ళకు స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. సో వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రాజెక్ట్స్ ని అవన్నీ. సో అట్లా 2 రకాల మెంబర్షిప్స్ తోని మనం రన్ చేస్తున్నాం. అంటే మనకు సోర్స్ కావాలి, మనం అన్ని 5-star హోటల్స్ లోనే పెడతాం ఇవన్నీ. అండ్ 5-star హోటల్లో మీకు బ్రేక్ఫాస్ట్ 1000 నుంచి 1200 మినిమం అయిపోయింది, డిన్నర్ అయితే 2000 నుంచి 2500 మినిమం అయిపోయింది. సో ద మెజారిటీ ఆఫ్ దట్ మెంబర్షిప్ గోస్ ఫర్ ద running the organization. But we want to give something back to the industry. That's how our we call personal social responsibility, PSR, service to the society. Right. అయితే మీరు దాదాపుగా 2008-7 నుంచి రియల్ ఎస్టేట్ చూస్తున్నారు, చాలా లాంగ్ జర్నీ. సో రియల్ ఎస్టేట్లో 2007 నుంచి ఇప్పుడు చూస్తే అసలు ఎవరు ఇంత తెలంగాణలో, దట్టు హైదరాబాద్లో ఇంత రియల్ ఎస్టేట్ పెరిగిపోద్దని ఎవరు ఊహించలేదేమో కూడా. సో మీరే అన్నారు, నానక్రమం కూడా గుట్టలు రాళ్ళు చూసారు, ఈరోజు ఇలా మనం తల మొత్తం ఎత్తున కనబడినంత బిల్డింగ్స్ వెళ్ళిపోయింది. సో ఈ రియల్ ఎస్టేట్లో ఇంత అప్ వెళ్ళింది, అట్ ద సేమ్ టైం నవ్వు అంత డౌన్ చూస్తుంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మొత్తం అంతే ఉంది. సో మీరు అంటే కొత్తగా ఎవరన్నా ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి కానీ, ఆల్రెడీ ఈ ఫీల్డ్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, వీళ్ళకి ఏం చెప్తారంటే ఈ డౌన్ ఏదైతే ఉందో దీని గురించి కానీ, రియల్ ఎస్టేట్లో ఎలా ముందుకెళ్ళాలో ఏం చెప్తారు మీరు? రియల్ ఎస్టేట్ ఈజ్ ఎక్సలెంట్ ఇండస్ట్రీ అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మనము హై స్టేక్ ఇండస్ట్రీ. మన క్యాపిటల్ కూడా చాలా హ్యూజ్ కావాలి మనకు. రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవ్వాలంటే హ్యూజ్ క్యాపిటల్ కావాలంటే యాజ్ ఎ ఇండస్ట్రీ డెవలపర్ కానీ మీరు అట్లా వెళ్ళాలనుకుంటే, ఏదైనా ఏజెంట్గా అట్లా వెళ్తే దానికి పెద్ద అవసరం ఉండదు. బట్ యాజ్ ఎ ఒరిజినల్ డెవలపర్గా వెళ్ళాలంటే మాత్రం చాలా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ప్రైస్ మీరు చూస్తే కొని మీరు ఓన్గా డెవలప్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. సో దట్ ఈస్ అ హ్యూజ్ కాస్ట్, హై కాస్ట్.
సో రియల్ ఎస్టేట్లో హై కాస్ట్ హై స్టేక్. సో అందు గురించి మీరు చూస్తే డెవలపర్స్ ఎక్కువ మటుకు మేజర్ మటుకు కూడా మీకు వెల్ రినౌండ్ ఫ్యామిలీస్ ఉన్నాయి చూడండి, మీరు ఎప్పుడైనా గమనిస్తే అంటే వెల్ సెటిల్ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉన్నారు వేరే ఇండస్ట్రీ నుంచి ఇక్కడ వచ్చి ఇండస్ట్రీలో, బికాస్ మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. దానికి ఎనీ ఇండస్ట్రీలో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. దాంట్లో పెద్దగా మనం ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఐటీ చూసినా .com బబుల్ ఉంది, తర్వాత 2K బబుల్ ఉంది, ఇవన్నీ ఎట్లా ఎవ్రీ ఇండస్ట్రీ గోస్, బట్ ఎట్ ద సేమ్ టైం ఆ డౌన్లో ఆపర్చునిటీ కూడా ఉంటుంది. బట్ ఒకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మనకు ఏదైనా ట్రేడింగ్ ఉంది అనుకోండి, షాప్ ఉంది, ఏదో ఉంది, డౌన్ ఉంది, మనం ఏం చేస్తాం, మనకి ఇన్వెంటరీ ఆపేస్తాం. రియల్ ఎస్టేట్లో ఏమవుతుంది అంటే మనం ప్రాజెక్ట్ మధ్యలో తీసుకెళ్ళి ఆపడానికి ఏముండదు, ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాం. అండ్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 20 floors కట్టాలి, మీ కస్టమర్ ఒక 19th floorలో బుక్ చేసుకుంటాడు, వాడికి కింద మీరు బుకింగ్స్ లేకున్నా ఉన్నా కూడా 19th floor వాడికి డెలివరీ ఇవ్వాల్సిందే. సపోజ్ మీకు 100 flats ఉన్నాయి, 30 flats అమ్మారు, అమ్మిన 70 అమ్మకున్నా ఇది 100 అయితే ఈ 30 వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి కదా. సో కాస్ట్ అనేది, స్టేక్ అనేది చాలా ఎక్కువ. ఓకే, సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మీరు అడిగారు ఎందుకు, ఏం చెప్తారనేది. రియల్ ఎస్టేట్ ఇస్ ఎ వెరీ వెరీ కాషియస్లీ వీ హావ్ టు ఎంటర్. హై రిస్క్ గేమ్. వస్తే డబ్బులు అట్లాగే వస్తే, పోతే అట్లానే పోతాయి. అవునవును. అండ్ లీగల్గా వాళ్ళు చాలా క్లియర్గా ఉండాలి. లీగల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే మొత్తం ప్రాజెక్ట్ రిస్క్లో పడుతుంది. ఇప్పుడు నవ్వు మీరు చూస్తే హైడ్రా చూసారు సడన్గా, సో ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా లాట్ ఆఫ్ థింగ్స్ హవ్ కమ్ అప్. సో రియల్ ఎస్టేట్లో మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కాషియస్గా ఉండాలి, అండ్ ఇన్వెంటరీ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి మీకు. అంటే ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ తట్టుకునేటట్టు కొంచెం ఫైనాన్స్ పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి. ఓకే. ఇంకోటి ఫైనాన్షియల్గా నేను సజెస్ట్ చేసేది యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా, ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ఫైనాన్స్ టైఅప్, అంటే మనం ఫైనాన్షియల్ క్లోజర్ అంటాం టెక్నికల్గా. అంటే బ్యాంక్ అప్రూవల్ మనకు కంపల్సరీ, లోన్ మనకు ఎంత అవుతుందో అంత అవసరం, కానీ కంపల్సరీ మనం ఒక లోన్ ఫైనాన్షియల్ క్లోజర్ చేయించుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మీరు సపోజ్ ఫైనాన్షియల్ క్లోజర్ చేయలేదు, బ్యాంక్ లోన్ తీసుకోలేదు కట్టడానికి కోసం, కన్స్ట్రక్షన్ కోసం, మార్కెట్ పడిపోతుంది, మీకు డబ్బులు కావాలి కదా కంపల్సరీ, మీ కన్స్ట్రక్షన్ చేయాలి, మీ ఆఫీస్ మెయింటెనెన్స్ రన్ అవ్వాలి, మార్కెటింగ్ రన్ అవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పుడు ఏం చేస్తారు, డిస్ట్రెస్ సేల్ చేస్తాం మనం. అంటే ఇప్పుడు మీరు మామూలుగా 6,000 రూపాయలు అమ్ముతున్నారు, ఓకే, మీకు డబ్బులు కావాలి, రావడం లేదు, 6,000 కాస్త 5,000 చేస్తారు, 5,000 కాస్త 4,000 చేస్తారు. దాన్ని డబ్బులు కావాలి కదా, మీరు కట్టాలి, లేకుంటే అమ్మిన వారు కొన్న కస్టమర్స్ అడుగుతారు కదా, సార్ ఏమైంది ప్రోగ్రెస్, మరి ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి. ఆ డిస్ట్రెస్ సేల్లో ఏమవుతుందంటే, మీరు మొత్తం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం అంతా చేస్తే నేను ఒక 5 కోట్లు ప్రాఫిట్ అనుకుంటారు. ఏమని అనుకుంటారు, ఇంత ప్రైస్ అమ్ముతాను, ఇంత కాస్ట్ పోతే నెట్ నాకు 5 కోట్లు మిగులుతుంది అనుకుంటారు. ఈ డిస్ట్రెస్ వేళ 5 కోట్లు కాస్త 0 అవ్వచ్చు, మైనస్ కూడా అవ్వచ్చు. ఓకే, మనకు తెలియదు ఎంత అనేది. ఆ డిస్ట్రెస్ అనేది ఎన్ని రోజులు అనేది తెలియదు మీకు, 6 నెలల, 8 నెలల, 1 year. ఇప్పుడు చూడండి లాస్ట్ 1.5 yearలో చాలా స్లో ఉంది. ఈ 1.5 year మీరు తట్టుకోగలగాలి కదా. తట్టుకోగలగాలంటే మీ ప్రైస్ అయితే తక్కువ చేయాలి, లేకుంటే కాస్ట్ అనేది తగ్గించేసేయాలి. బట్ కట్టడం అయితే కంపల్సరీ కట్టాలి, కంప్లీట్ చేయాలి. సరే లెటర్ మీరు ఒక లోన్ తీసుకోవాలి, మీ క్యాపిటల్ పెట్టారు 20 కోట్లు అనుకోండి, ఎగ్జాంపుల్ 20 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మీరు ఏమనుకున్నారు, 3 సంవత్సరాలు కట్టేసి బయటకు వస్తాను, 20 కోట్ల పైన 10 కోట్లు ప్రాఫిట్ వస్తాను అనుకున్నారు. ఓకే, ఈ 3 సంవత్సరాలు కాస్త 5 సంవత్సరాలు అయింది అనుకోండి, మీరు 10 కోట్లు వచ్చి ఉంటుంది, కానీ 5 సంవత్సరాలకు వచ్చి ఉంటుంది. సో మీ రిటర్న్ అనేది మొత్తం రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో మేజర్గా హోల్డింగ్ కెపాసిటీ చాలా ఉంచుకోవాలి. అండ్ ఫండ్ డైవర్షన్ మేజర్ వన్ ఆఫ్ ద రీజన్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, డబ్బులు వస్తాయి, వెంటనే ఇంకో ప్రాజెక్ట్లో పెడతారు. ఈ ప్రాజెక్టు ఇది స్లో అయిపోయింది అనుకోండి, ఇది స్లో అయిపోతుంది, ఇది స్లో అయిపోతుంది. 2 విధాలా మనం ఒక చక్రంలో ఇది అయిపోతాం, స్ట్రక్ అయిపోతాం. అట్లానే చాలా మంది డెవలపర్స్ కానీ ఎవరైనా కానీ స్ట్రక్ అయిపోయి కొలాప్స్ అయిపోయి ఒకటి ఇది ఏమంటారు దాన్ని, రిపుల్ ఎఫెక్ట్, ఒకటి నుంచి ఒకటి మొత్తం రన్నింగ్ సర్కిల్ పుల్ల పెడితే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అది మనం అట్లా దాన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ చేయకుండా దానికి ఇండిపెండెంట్ గా ఉంచుకోవాలి. పర్వాలేదు, ప్రాఫిట్ తక్కువ వస్తుంది, మనం ఒక 100 కోట్లు సంపాదించబోతే 50 కోట్లు సంపాదిస్తాం కాబట్టి, కానీ అట్లీస్ట్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇట్స్ హై రెస్పాన్సిబిలిటీ. నేను అనేది చాలా మంది డెవలపర్స్కి నేను చెప్పేదాన్ని కూడా ఏంటంటే, ఇట్స్ హై రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీ. మీరు షర్ట్ కొన్నారు, పాడైతే ఏమైతే ఎంత ఫీల్ అవుతారు, మీరు తీసి పక్కన పెట్టేస్తారు, ఒకరోజు బాధపడతారు, వాడు క్వాలిటీ షర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి. ఇల్లు అనేది ఎంతో మందికి డ్రీమ్. ఎగ్జాక్ట్లీ, నాట్ ఓన్లీ డ్రీమ్, ఇట్స్ హై సేవింగ్స్. ఇప్పుడు మనకు ఇల్లు 10 అయితే తీసుకోలేము మనం, ప్రతి మనిషి 1-2 ఇల్లు తీసుకుంటాం మ్యాక్సిమం లైఫ్ టైంలో. అంతే, మన సేవింగ్స్లో కూడా ఆల్మోస్ట్ 50-60% సేవింగ్స్ ఇల్లుకు పోతాయి, పిల్లల స్టడీస్కి లేకపోతే మ్యారేజెస్కి పోతాయి. మిగతా
అట్లాంటి దాంట్లో మీరు కస్టమర్ ఇమోషన్స్తోని కస్టమర్ సేవింగ్స్తోని మనం గేమ్లు ఆడద్దు. ఓకే ఓకే. చాలా అంటే వాళ్ళు సరిగా మనకు రెస్పాన్స్ ఇవ్వలేదానికి వాళ్ళు తిట్టుకునేది అంతా మనకు రివర్స్ అవుతుంది. అవునవును. అది కరెక్ట్ కానీ కదా, మనకు అసలు తక్కువ అయితే తక్కువ పర్వాలేదు, ఏముంది దానిలో ఒక ప్రాజెక్ట్ తక్కువ చేసుకుంటాం, బట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఎందుకంటే స్టేక్స్ ఆర్ హై. అవునవును. ఇప్పుడు కంప్యూటర్ అమ్మారు, ఇప్పుడు మొబైల్ అమ్మారు, డ్యామేజ్ అయింది, ఏం ప్రాబ్లం ఉంటుంది, వాడు అక్కడ తీసి పక్కన పెడతాడు, ఒకసారి ఏదో బ్యాటరీ మాకు రాస్తాడు, అట్లా కాదు. ఇప్పుడు ఒక కస్టమర్ ఇప్పుడు మనం ఉన్న రేట్లలో మనం 1 crore లేనిది సరిగా అపార్ట్మెంట్ రావట్లేదు. 1 crore మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ ఈఎంఐస్ ఉంటాయి. చాలా మంది ఇప్పుడు బ్యాంక్స్ అంతా ఈఎంఐస్ మోడల్లో వెళ్ళిపోయి అందరం ఇల్లు కొనుక్కుంటాం మనం. సో మీ ఈఎంఐ రన్ అవుతూ ఉంటుంది, మీకు డెలివరీ అవ్వలేదు అనుకోండి, మీ ఈఎంఐ రన్ అవుతుంటుంది, బయట రెంట్ కట్టాలి, డబుల్ వెపన్ ఇది. సో వాడు రోజు మనని ప్రెజర్ చేసుకుంటాడు, అరే వీళ్ళు ఇవ్వట్లేదు. సో ఇట్స్ హై రెస్పాన్సిబుల్ ఇండస్ట్రీ. సో మనం కంపల్సరీ కస్టమర్ సాటిస్ఫాక్షన్, డెలివరీస్, నాన్ డైవర్షన్, ఫండ్ డైవర్షన్ చేయకుండా చేస్తే బ్యాంక్స్ చాలా సపోర్ట్ చేస్తాయి మనకి. ఇంత బ్యాంకింగ్ సిస్టమ్ ఇది ఎక్సలెంట్ నవేడేస్. అయితే ఒక చిన్న డౌట్ మధ్యలో, సారీ టు ఇంటరప్ట్ యూ. రీసెంట్గా మనం అంటే ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ వాటిలో చూస్తూ ఉంటున్నా ఏంటంటే హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనటం ఈజ్ ఏ బ్యాడ్ ఐడియా, మీ జీవితం మొత్తం స్టక్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs మీరు తీసుకుంటే మొత్తం అయిపోవడానికి డబల్ దాటిపోద్ది, అసలు ఇల్లు తీసుకోవడానికి హోమ్ లోన్ వెళ్ళొద్దు, ఇల్లు లేకపోయినా పర్లేదు కానీ అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్తుంటారు, మీరు కూడా చూసి ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది ఎట్లా అంటే మన హిందీలో కూడా ఉంటుంది, షాదీకా లడ్డు కాయతవి పస్తా నై కాయతవి పస్తుంది. సో మనం మ్యారేజ్ కొందరంటే చేసుకోవద్దు అంటే ఆయన చేసుకుంటాము కదా. సో ఇది కూడా ఏంటంటే, సో ఇల్లు అనేది డెఫినెట్లీ కొంచెం నేను కూడా ఐ థింక్ ఐ వాస్ 27, మ్యారేజ్ అయిన 1.5-2 yearsకే నేను ఇల్లు తీసుకోవాలనుకున్నాను. నా దగ్గర డబ్బులు అప్పుడు కాస్ట్ ఐ థింక్ ఇట్ వాస్ 20 lakhs, నా దగ్గర ఒక 1-2 lakhs ఉండే, 90% లోన్కి వెళ్ళిపోయాం. ఆ పేరెంట్స్ కోపంకి వచ్చేవాళ్ళు, ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏముంది, అంత అర్జెంట్గా ఏముంది, మీరు ఒక 5 years తర్వాత 10 years, మేము అప్పుడు 50 సంవత్సరాలకు ఇల్లు తీసుకునే వాళ్ళం, మీరు ఆగండి ఒక 5-10, మీరు 40కి తీసుకోండి కావాలంటే. కానీ అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ కాస్ట్ పెరిగిపోతుందేమో, కాస్ట్ పెరిగితే మళ్ళీ ఈఎంఐస్ మనం భరించగలుగుతామా లేదా. సో ఇల్లు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ అటాచ్మెంట్. అంటే మీరు ప్రతిదీ ROI కింద, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద క్యాలిక్యులేట్ చేయడం. ఫస్ట్ హౌస్, ఫస్ట్ కార్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మనం దాన్ని, ఇప్పుడు మనం ఒక లగ్జరీ బ్రాండ్ కార్ కొనుక్కోవాలంటాం, దాని మీద మనం ఆ రోజు ఆలోచించాం, దీని మీద మనకు నిజంగా ఇది పెడితే ఇంకెక్కడ వస్తుంది ఏంటి. సో హౌస్ కూడా ఫస్ట్ హౌస్, ఆఫ్టర్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ హౌస్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్, దాంట్లో మనం అది క్యాలిక్యులేషన్ చూడలేం. బట్ ఫైనాన్షియల్గా చెప్పాలంటే మాత్రం హౌస్ ఈజ్ డెఫినెట్లీ మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే తీసుకోవాలి యాక్చువల్, టు బి ఫ్రాంక్. దాని బదులు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అదే మీరు హౌస్ కొనే బదులు ఇప్పుడు ఈఎంఐస్ మోడల్లో మీరు సపోజ్ ఆ ఈఎంఐ మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదంటే ఓపెన్ ప్లాట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే మీరు బై ద టైం 5 years 6 yearsకి డబ్బులు అయిపోతాయి. అదే డబ్బులు తీసుకెళ్తే ఇక్కడ మనం అపార్ట్మెంట్, నైస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటికి మన శాలరీ కూడా పెరుగుతుంది, మీ సస్టైనబిలిటీ పెరుగుతుంది. కానీ హౌసింగ్ ఏంటంటే మనకు ఎమోషనల్, అది బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి. హౌస్, కార్ అనేది ఒక, బట్ ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్ పరంగా నా సజెషన్ ఏంటంటే వీ కెన్ వెయిట్ యాక్చువల్లీ. ఏం పెద్ద 10 కాస్త 100 అవ్వదు, 1 lakh అవ్వదు, మేబీ ఎవ్రీ ఇయర్ 5-10% పెరుగుతూ ఉంటుంది. అది మన ఇన్ఫ్లేషన్ కూడా అట్లనే ఉంటుంది. మన సేవింగ్స్ వేరే ప్లేస్లో సేవింగ్. ఒక్కటే రిస్క్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, షేర్ మార్కెట్లో పెడతారు. సపోజ్ మీరు ఈఎంఐ 50,000 అనుకోండి ఎగ్జాంపుల్, 50,000 కాస్త మీరు పెట్టకుండా షేర్ మార్కెట్లో పెట్టారు. ఓకే, షేర్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది, మీది కూడా డబ్బులు పోయాయి. దట్ ఈస్ ఎ హ్యూజ్ లాస్. హౌసింగ్ లో ఏంటి, 50,000తో ఒక ఫిక్స్డ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ పడిపోదు, 10% సంథింగ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు కన్సిస్టెన్సీ. అండ్ ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి షెల్టర్ అనేది కావాలి, సొంత ఇల్లు అనేది. సో ఈ ఫస్ట్ హౌస్ మాత్రం ఇఫ్ యూ కెన్ వెయిట్, ఐ థింక్ యూ షుడ్ వెయిట్. లేదు అంటే మీకు అది హౌస్, రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్మెంట్ కావాలంటే యూ కెన్ పుట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఓపెన్ ప్లాట్స్. ఒక 5 years 10 years కొంచెం కంఫర్ట్ వచ్చి. ఇంకోటి ఏంటంటే, మనం ఫస్ట్లో కొనేటప్పుడు మన బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నదానికి వెళ్ళిపోతాం. మళ్ళీ మీకు ఒక 10 years కాగానే దెన్ అగైన్ యూ వాంటెడ్ టు గ్రో టు బిగ్గర్ అపార్ట్మెంట్ కానీ, బిగ్గర్ స్పేస్ కానీ. 10 years కావాలంటే చూడండి, 10-15 years ఎవ్రీ వన్ వాంట్ టు మూవ్, బెటర్ లొకాలిటీ కానీ, బెటర్ స్పేస్ కానీ. అందుకని ఫస్ట్ 10 years వెయిట్ చేసి మేబీ 40s అలా కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయి. కొందరు ఇప్పుడు మనం సౌత్ ఇండియా ఎక్కువ తిరగం, నార్త్ ఇండియన్స్ చాలా అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటారు వాళ్ళు జాబ్స్ పర్పస్. సో 40-45లో ఎవ్రీ వన్ వాంట్ టు సెటిల్ డౌన్ సమ్వేర్. ఆ ఏజ్లో కూడా మీకు మనం ఎక్కువ తిరగం. దట్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ టు
ఓకే. అపార్ట్మెంట్. ఓకే. రియల్ ఎస్టేట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఎనీ టైం. ఓపెన్ ప్లాట్స్ ఎక్కడైనా ఏ టైంలో మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఉండేది ఉంటే అపార్ట్మెంట్లో మాత్రం ఉండే ఇల్లు మాత్రం యూ కెన్ వెయిట్ ఫర్ 10-15 years అండ్ మేక్ సమ్ 20-30-40% ఆఫ్ లంసమ్. మీకు 100 రూపీస్ అనుకోండి, డోంట్ గో ఫర్ 90-95% లోన్. గో ఫర్ ఆ రెంట్కి ఏదైతే ఉందో ఆ రెంట్, మీరు బయట ఉన్న రెంట్ ఉండాలి, దానికి ఒక 10%-20% ప్లస్ ఆర్ మైనస్ వేర్ యూ కెన్ సస్టైన్. ఓకే. ఓకే. మీరు ఒకవేళ ఎంత సంథింగ్ గోస్ రాంగ్, రెంట్ అయితే ఉండాలి కదా. సో దానికి ఒక కంపారబుల్ నంబర్ చూసుకొని మనం 20-30% వీ కెన్ అకామిడేట్. ఆ రేంజ్లో ఉండే ఈఎంఐ తీసుకొని మిగతాదంతా సేవింగ్ పరంగా తీసుకుంటే మనకి లైఫ్ ఎక్కడ ఓకే బర్డెన్ అనిపించదు. జాబ్లు ఇవాళ రేపు ఏమైపోయినాయి, చాలా జాబ్లు లైఫ్ కూడా. ఇంకో బిగ్గెస్ట్ మీరు లైఫ్ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మనం తీసుకుంటాం మేజర్ గా ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు మనం హౌసింగ్ లోన్ తీసుకుంటాం, సంథింగ్ గోస్ రాంగ్, ఆ ఇన్సూరెన్స్ ఒకసారి సరిపోతుంది. కానీ ఈఎంఐ మాత్రం మీకు చాలా బర్డెన్. హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఏమవుతుంది, సపోజ్ మనం కట్టిన అమౌంట్ మనం కట్టలేదు అనుకోండి, ఇప్పుడు బ్యాలెన్స్ అది హౌస్ అనేది బ్యాంక్ వాళ్ళు జప్తు చేస్తారు. మీరు కట్టిన సేవింగ్స్ అంది మొత్తం వేస్ట్ అయిపోద్ది. అండ్ ఫ్యామిలీకి యూ డోంట్ హావ్ ఎనీ షెల్టర్, దట్టు బర్డెన్ అయిపోతుంది. సో కంపల్సరీ మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒకటి కంపల్సరీ. ఓకే. అండ్ మీకు చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది తొందరపడకుండా మనం 10 years అవుతే పెద్ద పోయేదేం లేదు. ఓకే. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఎక్స్పీరియన్స్ తోనే వస్తాయి. బట్ ఆ టైంలో ఎవ్రీవన్ వాంట్ టు బై. మనం ఒక 10 years బ్యాక్ చూస్తే వీ వాంట్ టు బై. ఓకే. బట్ ద పర్సన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ సేస్ దట్ యూ కెన్ వెయిట్. సో మీ సజెషన్ ఏంటంటే 90-95% లోన్కి వెళ్ళకుండా 40-50% లోన్కి వెళ్తే మీరు ఎగ్జాక్ట్లీ ఆ రెంట్ అమౌంట్ ప్లస్ ఒక 20-30% మీరు యాడ్ చేసుకొని దాని వరకు ఈఎంఐ చూసుకొని ఓకే 40% అనే మన కాంట్రిబ్యూషన్ పెట్టుకొని 60% వీ కెన్ గో ఫర్ లోన్. అప్పుడు ఏమవుతుందంటే మీ శాలరీస్ అప్స్ అండ్ డౌన్ అయినా, సంథింగ్ గోస్ రాంగ్ అయినా కూడా అట్లీస్ట్ మీ ఇప్పుడు సంథింగ్ గోస్ రాంగ్ ఫ్యామిలీ కూడా సస్టైన్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆ రెంట్ కొంచెం ప్లస్ మోడరేట్ గా ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ అప్పు చేసి అంత పెద్ద కొనాల్సిన తొందర అవసరమేం లేదు. సో కొంచెం ఒక 30-40% మనం బఫర్ పెట్టుకుని వెళ్తే మాత్రం దిస్ ఇస్ ఆల్వేస్ సేఫ్. అండ్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. ఒకవైపు 90-95% వెళ్తే మాత్రం యూ టేక్ బెటర్ హైయెస్ట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే రేపు సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ విల్ హ్యూజ్ బర్డెన్ ఆన్ ఫ్యామిలీ. మన పర్సనల్ ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఉండదు. ఇక్కడ ఏంటంటే చిన్న అమౌంట్ తోని బ్యాంక్ విల్ పే ఎంటైర్ లోన్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు అవుట్ స్టాండింగ్ 50 లక్షలు ఉంది అనుకోండి, చిన్న అమౌంట్ తో మనం ఇన్సూరెన్స్ తో 50 లక్షలు బ్యాంక్ విల్ పే అండ్ దట్ విల్ బికమ్ ఫ్రీ. ఓకే. ఓకే. సో ఫ్యామిలీ కనీసం ఏమైనా ఇబ్బంది అవుతే కనీసం షెల్టర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే. ఓకే. సో దట్ ఈస్ అ మ్యాండేటరీ. రైట్. దీని తర్వాత అంటే ఇంకొక క్వశ్చన్, ఇది మీ జోన్ కాదు, బట్ యు ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఫ్రమ్ లాంగ్ టైం కాబట్టి చాలామంది నవ్ డేస్ హైదరాబాద్లో కానీ ఇక్కడ మనకి ఇల్లు కొందాం అనుకున్న మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే అపార్ట్మెంట్లో కొనాలా, ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవాలా? మీరు ఒక 5 years బ్యాక్ అడిగారు అనుకోండి ఈ క్వశ్చన్, అప్పుడు కొంచెం కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు, అంటే అటు ఇటు ఏఆ బియా అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఉన్న ప్రైజెస్కి అంటే ఇప్పుడున్న సెగ్మెంట్కి 100% మనం విల్లాస్ అఫోర్డ్ చేయలేం. విల్లాస్ కాకపోయినా జస్ట్ ఇండివిజువల్ హౌసెస్, అంటే ఇండివిజువల్ హౌసెస్ కూడా అంత ఈజీ కాదు. అంటే మీ ఓన్ ల్యాండ్ ఉంటే యూ కెన్ కన్స్ట్రక్ట్, బట్ ల్యాండ్ కొని మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే మాత్రం మినిమం ఒక 5-7 crores లేనిది యూ కాంట్ అఫోర్డ్. ఓకే. 5-7 crores అఫోర్డ్ అనేది కొంచెం ఓన్లీ లిమిటెడ్ పీపుల్కే ఉంటుంది. అవును. సో ఇప్పుడున్న ఇంకోటి అంటే నాట్ ఓన్లీ మనీ, అపార్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. ఓకే. ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద వన్ ఈజ్ సెక్యూరిటీ. మీరు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి యూ ఫీల్ సేఫ్. కమ్యూనిటీ గ్యాదరింగ్ ఉంటుంది, కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ పరంగా. ఎవరైనా రావాలన్నా కూడా, ఏదైనా దొంగలు రావాలన్నా కానీ, ఎవరైనా అన్నోన్ పీపుల్ రావాలన్నా దే థింక్ ట్వైస్. అంత ఈజీగా జస్ట్ సెక్యూరిటీ ఉంటుంది, CCTVs ఉంటాయి. సో లాట్ ఆఫ్ థింగ్ ప్రొసీజర్స్ ఆర్ దేర్. సో అండ్ యూ ఆర్ ఇన్ బిట్వీన్, లైక్ సపోజ్ మీరు 5th floor ఉండొచ్చు, 8th floor ఉండదు, అక్కడికి వచ్చి తీసుకుని పోయే అంత డేర్ ఉండదు. సెక్యూరిటీ ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ ఏ ట్రావెలర్ అండ్ యువర్ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఇస్ దేర్, 100% షుడ్ గో ఫర్ అపార్ట్మెంట్స్. అండ్ దే ఆర్ ఫీల్ అట్లీస్ట్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్. ఇండిపెండెంట్ హౌసెస్ కంటే రో హౌసెస్ కానీ విల్లా కమ్యూనిటీ కానీ బెటర్. ఓకే. మనం ఉన్న ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్, మాక్సిమం 2+2 4, అంతకుమించి ఏం లేదు. వెరీ రేర్ 6 members అని. ఓకే, 2+2 2+1 అనేది ఉంటుంది. సో మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు, యు ఆర్ ట్రావెలింగ్, ఫ్యామిలీ విల్ బి వెరీ ఆల్వేస్ అన్సేఫ్. మీకున్న ఇప్పుడు సిచ్యువేషన్ లో వీటిలో థెఫ్ట్ చేయడం పెద్ద సమస్య కాదు ఉన్న టెక్నాలజీకి వాటికి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ఐదర్ అపార్ట్మెంట్, బెటర్ గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీలో మీకు సేఫ్టీ, తర్వాత కమ్యూనిటీ మెయిన్. ఇప్పుడు కిందికి రాను 10 మంది ఉంటారు, మీరు హ్యాపీగా
వెనకాల వాళ్ళ సాటర్డే అన్న సండే అన్న యూకే ఎవరి గ్యాంగులు తొట్టి గ్యాంగులు వాళ్ళకు ఉంటాయి, మీకుంటాయి, లేడీస్కి ఉంటాయి, పిల్లలకి ఉంటారు. అవును. అండ్ మీకు మేజర్గా స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే హ్యూజ్. మెయింటెనెన్స్ కూడా మనతో కాదు అది. అవునవును. ఇప్పుడు ఎంతో మంది ఉన్నా కూడా డబ్బులు పెడతారు కానీ మెయింటెనెన్స్ కాదు అది ఎవ్రీ టైం. అదే కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీ ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు ఉంటారు, వి జస్ట్ గో అండ్ ఎంజాయ్, రిలాక్స్, టెన్షన్ తక్కువ మనకి. అదే మీరు ఓన్ విల్లా, మన ఓన్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నారు అనుకోండి, మళ్ళీ ఎవ్రీథింగ్ ట్యాప్ పాడైనా మనమే చేయించుకోవాలి, ఎలక్ట్రిసిటీ పాడైనా మనమే చేయించుకోవాలి, సేఫ్టీ, సెక్యూరిటీ, వాచ్మెన్, క్లీనింగ్, ఎవ్రీథింగ్ యువర్ హెడ్ ఏక్. అవునవును. సో ఉన్న పీస్ ఆఫ్ మైండ్ కంటే హెడ్ ఏక్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వాల్యుయేషన్ మేబీ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, దీనికి ఒక మన ఓన్గా ఉంటే ఒక 20% ఎక్కువ వస్తుంది, దానికి ఒక 10% తక్కువ వస్తుంది, బట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ బి హ్యూజ్. అవునవును. దాని బదులు హ్యాపీగా ఉన్నది మనం అక్కడ ఉంచుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఓపెన్ ప్లాట్స్ అవి చేసుకోవాలి, అక్కడ రిటర్న్ వస్తుంది, సరిపోతుంది. అది లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకోటి చాలా మంది అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా అయితే 40 దాకా వెయిట్ చేయట్లేదు ఎవరు. ఏమవుతుందంటే చాలా మందికి ఈ సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది, మీరు అన్నట్టు జాబ్ ఉందని వెంటనే పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి అవగానే ఇల్లు కొనేస్తున్నారు. అది కూడా ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, నా జాబ్ వచ్చేసి హైటెక్ సిటీనో ఎక్కడో నా జాబ్, ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్లో అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఆ సరౌండింగ్స్లో ఇల్లు కొనటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో చాలా అవుట్కట్స్ లైక్ ప్రగతి నగర్ దాటేసి, నిజాంపేట దాటేసి, ఇంకా మల్లంపేట సంథింగ్ ఏదో అటు వెళ్ళిపోతున్నారు. ఆఫీస్కి దాదాపుగా 20-25 కిలోమీటర్స్ జర్నీ, అప్ అండ్ డౌన్ ఒక 60 కిలోమీటర్స్, అంటే వేరే ఊరు వెళ్ళినట్టే ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లు ఉండాల్సిందే అక్కడ తక్కువ వస్తున్నా అక్కడ కొనేస్తున్నారు. కానీ వీళ్ళందరూ మిస్ అవుతుంది ఏంటంటే, రోజు నువ్వు 2 గంటలు జర్నీ చేయాలి, నీ హెల్త్ పోతుంది, పెట్రోల్ అవుతుంది. ఇదొక నా దృష్టిలో చాలామందికి నేను చెప్పా ఇది కరెక్ట్ కాదని. లేదు ఇల్లు ఉండడం ఇంపార్టెంట్ అన్నారు. సో మీరేమంటారు, అంత దూరంలో తక్కువకి ఇల్లు తీసుకొని ఈ జర్నీ ఇదంతా చేయటం ఓకేనా? 100% నేను మళ్ళీ చెప్పాను చూడండి మీకు, అది ఒకటి హౌస్ అనేది ఎమోషనల్ అటాచ్మెంట్. దాన్ని మీరు ఎంత చెప్పినా కూడా అది చేంజ్ చేయలేము అంత ఈజీగా. అంటే కొందరే ప్రాక్టికల్ పర్సన్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ మనం 60 కామన్ గా 60-70% ఎమోషన్స్. ఎలా అంటే పెళ్లి ఇల్లు అనేది కామన్ అయిపోయింది అందరికీ, కామన్. అయితే ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిందంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంతకుముందు నేను ఐఎమ్ లైవ్ ఎగ్జాంపుల్, అంటే నాట్ ఎవ్రీ వన్ గోస్ త్రూ దట్. నేను నా ఆఫీస్ నానగ్రామగూడలో చెప్పాను కదా, వేవ్ రాక్ ప్రాజెక్ట్. నేను ఉండే సికింద్రాబాద్ లో 25 కిలోమీటర్స్ వన్ వే. ఇప్పుడు కాదని చెప్పి 2009 లో. ఇప్పుడు ఇంకా జర్నీస్ మెట్రోలు అవి వచ్చినాయి, అప్పట్లో ఏమీ లేవు, క్యాబ్లు కూడా తక్కువ ఉన్నాయి, చాలా ఓన్లీ కార్ ఉండే కాబట్టి డైలీ 50 కిలోమీటర్స్. చాలాసార్లు అనుకునే వాళ్ళం మేము అటు వెళ్ళాలి కానీ ఎందుకు అది కాస్ట్ వల్ల మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఒకటి, సస్టైన్ ఈఎంఐ చేయగలుగుతామా లేదా అదొకటి, ప్లస్ అప్పుడు జర్నీ టైం కొంచెం కంఫర్టబుల్ గా ఉండేది, అంటే ఇంత ట్రాఫిక్ సో వెళ్ళి వచ్చేసే వాళ్ళం. బట్ ఒకటే ప్రాబ్లం అయితే మీరు అన్నా చూడండి, ఎందుకు ఇల్లు అనేది నేను చెప్పాను చూడండి, 10 years ఎందుకు వెయిట్ చేయాలనేది. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేస్తామంటే జర్నీలో వేస్ట్ చేసేస్తాం చాలా టైం అంతా వేస్ట్. ఆ టైం మనం ఇంటి మీద పెట్టినా, మనం ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టుకున్నా మచ్ బెటర్. సో అందుకొరకు వెయిట్ చేయాలంటున్నాను. ఇల్లు అనేది తీసుకోవడం మ్యాండేటరీ, తీసుకుంటాం ఎంత వద్దన్నా కూడా అది, అండ్ ఇట్స్ బెటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఇల్లు తీసుకుంటేనే మీ సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. లేకుంటే ఏమవుతుంటే ఫ్రీ మనీ ఉండేసరికి మీరు ఖర్చు చేసేస్తారు. సో ఇట్స్ ఎ ఫోర్సబుల్ సేవింగ్. వన్ వే ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్రమ్ ద సేవింగ్ పర్స్పెక్టివ్, బికాస్ యూ ఫోర్స్ టు సేవ్. A lot of majority of your salary goes for EMI of the house. So forcible saving, nothing wrong in that. బట్ టైమింగ్ అనేది కొంచెం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు అన్నది చూడు 25 కిలోమీటర్స్ అనేది, అదే మాత్రం కంపల్సరీ ఇప్పుడు కొంచెం అటాచ్మెంట్ అనేది తగ్గింది. అంటే ఇట్లా కంపల్సరీ మనం సొంత ఇంట్లోనే ఉండాలనే అటాచ్మెంట్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు నేనున్నాను సికింద్రాబాద్లో, మా హౌస్ ఫస్ట్లో ఉన్నటి వరకు 2018-19 వరకు కూడా నేను, మా పాప ఎడ్యుకేషన్ అక్కడ హైటెక్ సిటీ కాబట్టి అక్కడ మూవ్ అయ్యాం. సో రెంట్కి మూవ్ అయ్యాను నేను, ఓన్ హౌస్ ఉన్నా కూడా రెంట్కి మూవ్ అయ్యాను. సో ఈ కాన్సెప్ట్ అనేది అటాచ్మెంట్ అనేది, టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ ద హౌస్ అనేది తగ్గుతూ వస్తుంది. బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద మేబీ చేంజ్ ఇన్ ద జనరేషన్ చేంజ్, వీఆర్ నాట్ టూ మచ్ అటాచ్డ్. అది మీరు పాత వాళ్ళు చూసుకుంటే అసలు అది హౌస్ చిన్న జరపమన్నా జరపరు. మనం ఈ మధ్యలో కొంటున్నారు, అమ్ముతున్నారు కూడా. నేను కూడా మా అపార్ట్మెంట్ కొంచెం బాగాలేదు, ప్లస్ అటు బెటర్ మూవ్ అయ్యి ఇంకో అపార్ట్మెంట్ ఇది అమ్మేశాను నేను. సో మన జనరేషన్ మేబీ ఇంకో మీ జనరేషన్ అయితే యూఆర్ ఈజీ టు టేక్ డెసిషన్స్. సో ఆటోమేటిక్ నేను అక్కడ హైటెక్ సిటీ మూవ్ అయ్యాను. సో దగ్గర హౌస్ ఉందని చెప్పేసి, బట్ హౌస్ ఇక్కడ ఉంచుకున్నాం. సో హౌస్ ఒకవేళ కొనుక్కున్నా కూడా మీరు ఆఫీస్కి దగ్గర ఉండడం బెటర్.
ఒక కాన్సెప్ట్ ఏంది, మీకు పెరుగుతుందేమో ప్రైస్ అనే ఉద్దేశంలో యూఆర్ బయింగ్. ఓకే, అది సాటిస్ఫై చేస్తూ అట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్ దగ్గర ఉండడం బెటర్. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ పే చేసే రెంట్ అక్కడ వచ్చేసి సరిపోతుంటే, ఈఎంఐ సరిపోతుంది, ప్రైస్ అప్రిషియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో బోత్ వే యూఆర్ కవర్డ్. టైం సేవ్ అవుతుంది, హెల్త్ సేవ్ అవుతుంది. హెల్త్ ఎగ్జాక్ట్లీ, దట్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. యూ విల్ నాట్ స్పాయిల్ యువర్ హెల్త్, అండ్ దట్ క్వాలిటీ టైమ్ ఆఫ్ 1-2 hours యూ కెన్ యూటిలైజ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, బట్ అది బ్యాలెన్స్ అనేది తీసుకోవాలి మనం. రైట్. డెసిషన్ ఫైనల్గా అండి, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గతంలో లేదు, జనరేషన్స్ అన్నిట్లో మారిపోయినాయి. సో మోస్ట్ ఆఫ్ ద యూత్, మన దగ్గర యూత్ పవర్ ఎక్కువ, యూత్ టాలెంట్ ఎక్కువ ఉంది. మోస్ట్ ఆఫ్ ద యూత్ బీటెక్ అయిపోయి, ఎంటెక్ అయిపోయి కూడా రోడ్ల పైన ఖాళీగా ఉన్నారు. ఇంకా మీకు యూ షుడ్ మీరు షాక్ అవుతారేమో, చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఇవాళ రోజు ర్యాపిడో, జొమాటోలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది ఈ పనిలో ఉన్నప్పుడు కూడా చాలా వేస్ట్ ఆఫ్ టైం ఎక్కువ, సినిమాలు కానీ ఇన్స్టాగ్రాము మిగతా పనులు వేస్ట్ అయిపోతుంది. సో దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, అంటే స్కిల్ డెవలప్మెంట్స్ రకరకాల స్కిల్స్ ఉన్నాయి, కానీ ఏ స్కిల్ నేర్చుకున్నా ప్రస్తుతానికైతే జాబ్స్ లేని పరిస్థితి కనపడుతుంది, ఎనీ స్కిల్. సో ఈ టైంని ఇందాక మనం అనుకున్న జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ జర్నీలు తగ్గించుకోవటం వల్ల కానీ ఈ టైంని ఏదైతే ఉందో ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ స్కిల్ డెవలప్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండే అవకాశం ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది హ్యూజ్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ వెరీ బిగ్ వాల్యూమ్, వాల్యూ వైజ్ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ మీరు ముట్టుకుంటే మినిమం ఏదైనా 1 crore లేనిది రాదు. సో మీకు సైజ్ వైజ్ ఇది బిగ్ ఇండస్ట్రీ, అండ్ హియర్ ఇట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఆపర్చునిటీ. దీంట్లో దాంట్లో డౌట్ లేదు మీరు అన్నట్టు. ఓకే, సో ఒకవేళ యూత్ జాబ్ చేసుకుంటూ దాని ఐడియల్ టైం లేదు, మీకు జాబ్ ముందు ఏదైనా ఐడియల్ టైం ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ యాజ్ ఎ ఛానల్ పార్ట్నర్. ఓకే, మనం ఛానల్ పార్ట్నర్గా యూ కెన్ బికమ్ ఎ ఛానల్ పార్ట్నర్ అండ్ జస్ట్ కనెక్ట్ ద కస్టమర్ టు ద డెవలపర్. దే విల్ పే సమ్ percentage of the sales price commission. ఓకే, ఓకే, and it's a good amount. ఈవెన్ మీరు ఒక మంత్లో ఒకటి అమ్మినా కూడా, మంత్లీ మొత్తం ఇయర్లీ ఒక 10 units అమ్మినా కూడా మీకు శాలరీ కంటే బెటర్గా వర్కౌట్ అవుతుంది. బట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ దేర్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద మార్కెట్. ఓకే, సో మార్కెట్ అర్థం చేసుకోవాలి, ఏ పాకెట్స్లలో బాగుంది, వాల్యూ ఎక్కడ ఉంది, అండ్ మీ కస్టమర్కి ఎక్కడ సూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు అనుకోండి, వాడు జాబ్ చేస్తాడు, వాడికి మార్కెట్ అంత ఐడియా ఉండదు ఎక్కడ బాగుంది ఏంటి అని. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్టీ కన్సల్టెంట్. ఓకే, ఛానల్ పార్ట్నర్ అని అనుకోవచ్చు, లేకపోతే ప్రాపర్టీ కన్సల్టెంట్. బిట్వీన్ ఛానల్ పార్ట్నర్ అంటే మోర్ ఆఫ్ సేల్స్, ప్రాపర్టీ కన్సల్టెంట్ అంటే హీ విల్ అడ్వైజ్ యూ ఆన్ ద విచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ యూ బై అండ్ అదర్ థింగ్. సో 2 విధాలు మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇట్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్. అండ్ రియల్ ఎస్టేట్లో కమిషన్ మంచిగా పే చేస్తారు వాళ్ళు, 2%, 3%, 5% కూడా పే చేస్తారు. ఓపెన్ ప్లాట్స్లో గోస్ అప్ 10% ఆల్సో. సో బట్ ఓన్లీ ఏంటంటే ఆ ప్యాషన్ ఉండాలి. ఎక్కడైనా కూడా మీరు జస్ట్ నేను టైం స్పెండ్ చేస్తా అంటే కుదరదు. ఆ ఇండస్ట్రీ గురించి మనకు ఐడియా ఉండాలి, ఏ పాకెట్స్లలో గ్రో అవుతుంది ఫ్యూచర్ అనేది మనకు ఐడియా ఉండాలి. తర్వాత మన కస్టమర్ మన ఉన్న నెట్వర్క్ని వాడుతూ కనెక్టర్ చేయగలగాలి. బట్ ఇది చేయగలిగితే మాత్రం దర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ ఫర్ ద యూత్ టు గెట్ ఇన్ టు దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంతకుముందు అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ అంటే మనం బ్రోకర్ లెక్క చూస్తాం, యూ డోంట్ రెస్పెక్ట్ దట్ పీపుల్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే ఏదో కమిషన్. ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ప్రొఫెషనల్. మీరు దుబాయ్లో చూసుకున్నా కానీ, యూఎస్లో చూసుకున్నా కానీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ ఇస్ వెరీ డిఫరెంట్లీ వాల్యూడ్ యాజ్ కంపేర్ టు ఇండియా. ఓకే, ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్ అనేది ఇక్కడ మారుతా ఉంది. సో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ కూడా ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా మంది వస్తున్నారు దీంట్లోకి. అసలు మీరు ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఇంతమంది అమ్మాయిలు చూడలేదు. బట్ నౌ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్, ఈవెన్ గర్ల్స్, ఉమెన్ ఆర్ కమింగ్, మ్యారీడ్ పీపుల్ ఆర్ కమింగ్ టు రియల్ ఎస్టేట్ సేల్స్. ఓకే, ఓకే, బికాస్ ఆఫ్ ద వాల్యూ ప్రొవైడ్స్. ఓకే, సో మనకు చాలా ఆపర్చునిటీ ఉంది. ఓన్లీ ఆ ఇండస్ట్రీకి ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్, అండ్ తిరిగే ఓపిక ఉండాలి మెయిన్. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ డిఫరెంట్ పాకెట్స్లో ఉంటుంది కాబట్టి తిరిగే ఓపిక ఉండాలి. మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇట్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ద యూత్. అండ్ వితౌట్ మచ్ క్యాపిటల్, ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ జీరో క్యాపిటల్. ఓకే, ఓకే, ఓన్లీ యువర్ టైమ్ అండ్ టైం ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్, రైట్. ఇంకా ఇంకా ఏదో చెప్తున్నారు మీరు. మాది రేపు అదొకటి యాన్యువల్ డే ఒకటి చెప్పండి. సో ఈ జర్నీలో ఇప్పుడు మనం చూస్తా కానీ మా రేపు రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ అనేది 1 year అయిపోతుంది. ఈ జూన్ కల్లా 1 year యాన్యువల్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ. సో 1 year సెలబ్రేషన్ చేస్తున్నాం. మా ప్రసాద్ గారు, టిఎస్పి ప్రసాద్, రొటేరియన్ టిఎస్ ప్రసాద్ గారు, వీ హ్యావ్ 1 more చాప్టర్ కాల్డ్ ఎంబిఎన్, వాళ్ళ నెట్వర్క్, బిజినెస్ నెట్వర్క్. సో వాళ్ళ ప్రేరణ చాప్టర్ అంటే 2nd anniversary, రేపు 1st anniversary. ఈ 2 కలిసి ఇంతవరకు మన ఇండస్ట్రీలో 2 క్రాస్ ప్లాట్ఫామ్స్ కలిసి మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. సో వీఆర్ నౌ ఫస్ట్ టైం డూయింగ్ ద క్రాస్ ప్లాట్ఫామ్ సెలబ్రేషన్. సో ఒక నార్మల్ నెట్వర్క్, ఒక
ఇండస్ట్రీ స్పెసిఫిక్ నెట్వర్క్ కలిసి మనం వీఆర్ డూయింగ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో చూస్తే 1 year అయిపోయింది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, థ్యాంక్స్ టు రేపా మన ప్రసాద్ గారికి, ఫౌండర్ గారికి, అండ్ ఎవ్రీ వన్ హూ హాస్ హెల్ప్డ్ అస్ ఇన్ ద లైఫ్ అండ్ టు గ్రో. సో విత్ దిస్ యాక్చువల్లీ వీ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, గివ్ బ్యాక్ టు ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అండ్ ఐ థింక్ ఈ జర్నీలో సక్సెస్ కావాలని అందరూ భగవంతులు విష్ చేయాలి. సో దట్ పర్సనల్గా కూడా సొసైటీకి కూడా మనం కాస్తంత ఉపయోగపడిన వాళ్ళు అవుతాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీరు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ నిఖిల్ గుండా హూ హెస్ కనెక్టెడ్ మీ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.